సభాధ్యక్షులు నాకు సర్వీస్లోనే కాదు అన్ని విధాలుగా కూడా సీనియర్ అయిన శ్రీ అరవిందరావు గారికి, తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సభా కార్యక్రమం ఈ ఉద్దేశము ఏంటి? హిందువులకు సమాన హక్కుల నిరాకరణ, రాజ్యాంగ వివక్ష. అరవిందరావు సార్ గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. మనది హిందూ దేశం కదా, అంతా హిందువులే, మనమే మెజారిటీలో ఉన్నాము, మరి ఇక్కడ హిందువులకు సమాన హక్కులు లేకపోవడం ఏంటి? మామూలుగా అయితే ఏ దేశంలో అయినా కానీ ప్రత్యేకంగా ఎక్కువ హక్కులు ఉండాలి, కానీ మీరేమో సమాన హక్కులే లేవు అని చెప్తున్నారు. ఇదేదో వింతగా ఉందని చాలామంది చాలా చోట్ల ప్రశ్నించారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నేను 2018 నుంచి చేస్తూనే ఉన్నాను. చాలా చోట్ల వెళ్ళాను. అక్కడ అందరికీ ఇదే సందేహం, అనుమానం. ఆ అనుమానాన్ని నివృత్తి చేసి ఈ విషయం మీద మన దృష్టి మళ్లించాలనే ఆకాంక్షతో, ఆవేదనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. రాజ్యాంగం గురించి చాలామందికి అవగాహన లోపం ఉంటుంది. రాజ్యాంగం అనేది తెలుసు, కానీ అందులో ఏముంది అనేది. ఎందుకంటే భగవద్గీత అనేది చాలామంది తెలుసు, కానీ భగవద్గీతలో ఏముందో దాదాపుగా 99% తెలియదు. ఓన్లీ మనకి పుస్తకం కవర్ తెలుసు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో, ఆధునిక యుగంలో రాజ్యాంగం గురించి ప్రతి వాళ్ళకి తెలుసు. దాని మీద మనం ఎన్నో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మేధావులు, విద్యార్థులు అందరూ ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ అందులో ఉన్న అంశాలు ఏంటి, అది ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు. అది చాలామందికి తెలియదు. అది రాజ్యాంగం ప్రాముఖ్యత ఏంటంటే, ఇట్స్ ఏ పొలిటికల్ మాన్యువల్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. రాదర్ ఇట్స్ ఏ మాన్యువల్ ఫర్ పొలిటికల్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. దేశం యొక్క దిశానిర్దేశాన్ని చూపిస్తూ ఆ పాలన ఎలా చేయాలి అనే ఒక నీతి నియమావళి మాత్రమే. అందులో పౌరులకి ప్రాథమిక హక్కులు ఏముంటాయి, ప్రభుత్వం ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, ఎన్ని హక్కుల్ని హరించవచ్చు, ఏ హక్కుల్ని హరించలేవు, ఇలాంటివి అందులో పొందుపరిచి ఉంటుంది. అట్లాగే ఆ హక్కుల విషయంలో ఎవరు ఒకవేళ ఉల్లంఘిస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇలాంటి విషయాలని చెప్పి ఒక పొలిటికల్ మాన్యువల్. దీన్ని ఒక మూల చట్టం అని కూడా అనవచ్చు. అంతకు తప్పిస్తే ఇది ఒక పవిత్ర గ్రంథం కాదు. చాలామందికి ఇప్పుడు రాజకీయ నాయకులు ఇది రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం అని ప్రతి పార్టీ వాళ్ళు దాని గురించి చెప్తూ ఉంటారు. దాన్ని పూజించాలి, అది చేయాలి. అది కానే కాదు. రెండవది, ఇప్పటి వరకు 106 సార్లు మన రాజ్యాంగం సవరించబడింది. అంటే 106 times ఇట్ హెస్ బీన్ అమెండెడ్. సో ఒకవేళ నిజంగా పవిత్ర గ్రంథం అయితే మీరు భగవద్గీతని ఎవరు అమెండ్మెంట్ చేయరే, ఖురాన్ని ఎవరు అమెండ్మెంట్ చేయరే, బైబిల్ని ఎవరు అమెండ్మెంట్ చేయరే. సో అది పవిత్ర గ్రంథం కాదు. ఆ అపోహను మనం వదిలేయాలి. రెండవది, మనం ఉన్నది లౌకిక ప్రభుత్వంలో, లౌకిక పాలనలో. లౌకికత్వం అంటే ఏంటి, లౌకికవాదం అంటే ఏంటి, దాంతోపాటు సమానత్వం ఏంటి అనేది కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటుంది. అయితే భారత రాజ్యాంగము నేను ఒక లౌకిక గ్రంథం అని తనే చెప్పుకుంటుంది. ప్రియాంబుల్ మీరు చూస్తే, పీఠిక చూస్తే చాలామంది అంటారు ఇది 1976లో కదండి, అందులో సవరించి పెట్టారని. అది సవరించి ఆ పదం 76లో పెట్టినా కానీ అంతకు ముందు కూడా అది లౌకిక రాజ్యాంగమే. సో ఇది మేము ఒక రాజ్యాంగం, లౌకిక రాజ్యాంగం చెప్తుంది. లౌకిక రాజ్యాంగానికి కావలసిన మొట్టమొదటి ఏంటంటే పౌరులందరినీ సమానంగా చూడాలి. రాజధర్మం అంటే లౌకికత్వమే. లౌకికత్వానికి రాజధర్మానికి పెద్ద తేడా ఏం లేదు.
రాజు అనేవాడు ప్రజలందరినీ సమానంగా చూడాలి. తల్లి ఎట్లయితే తన బిడ్డల్ని సమానంగా చూస్తుందో, రాజు లేకపోతే ప్రభుత్వము, రాజ్యాంగము ప్రజలందరినీ సమానంగా చూడాలి. ఎవరు ఏ మతానికి చెందినవాడు అనేది అక్కడ ఆ ప్రసక్తే రాదు. ఈ సమస్యలని, ఈ విషయాల్ని మనం హిందువులు దాదాపుగా నా ఉద్దేశంలో 99% మంది హిందువులు రాజ్యాంగం మొదటి పేజీ కూడా చదివిన వాళ్ళు ఎవరు లేరు. ఆ 1% కూడా చదివి ఉండొచ్చు. అది కూడా వాళ్ళ అవసరం నిమిత్తం ఎంతవరకు ఉంటుందో అంతే చదివి ఉంటారు. కానీ మన దైనందిన కార్యక్రమాల్లో, దైనందిన విషయాల్లో రాజ్యాంగం ఏ విధంగా మన మీద వివక్ష చూపుతుంది అనేది చాలామందికి తెలియదు. అది అందుకోసమే మన రాజ్యాంగం గురించిన అవగాహన చాలా అవసరం. ఇది లౌకికవాదానికి ప్రాథమికంగా 3 లక్షణాలు నా ఉద్దేశంలో, ఇంకా వేరే ఉండొచ్చు కూడా. ఒకటి, లౌకిక ప్రభుత్వాలకి అధికారమైన మతం అని ఉండదు. అంటే నో అఫీషియల్ రిలీజియన్. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. అంటే ప్రభుత్వానికి కానీ, వ్యవస్థకు కానీ, పాలనా వ్యవస్థకి అది మతము అనేది ఉండదు. అంటే మతరహిత ప్రభుత్వాలు. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టు అసలు అన్ని మతాలని సమానంగా చూడాలి. వివక్ష అనేది లేదు. అది చిన్న మతమా, పెద్ద మతమా, అల్పసంఖ్యాకులు, అధిక సంఖ్యాకులు అని ప్రసక్తి కాదు. అక్కడ అన్ని మతాలని సమానంగా ఒకే దృష్టితో చూస్తున్నారా అనేది. మూడవది, అది మత వివక్ష ఉండకూడదు. ఈ 3 లౌకికవాదం యొక్క ప్రాథమిక సూత్రాలు. ఆ తర్వాత మిగిలిన విషయాలు చాలా ఉంటాయి అవి, బట్ దే ఆర్ ఆల్ పెరిఫెరల్ థింగ్స్ ఇన్ మై వ్యూ. తర్వాత మన రాజ్యాంగం 1950లో తయారైన విషయం అందరికీ తెలుసు. 1949 వరకు రెడీ అయిపోయింది. 1950 జనవరి 26న రిపబ్లిక్ డే మనం దాన్ని ఎట్లయితే సెలబ్రేట్ చేసుకుంటామో ఆ రోజున వచ్చింది. దానికంటే 2 సంవత్సరాల ముందు యునైటెడ్ నేషన్స్, అంటే ఐక్యరాజ్య సమితి, దే పాస్డ్ దిస్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఒక తీర్మానం చేశారు. యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948. దాంట్లో కూడా ఇదే చెప్తుంది. లౌకికవాదం ఏదైతే చెప్తుందో అన్ని దేశాలు కూడా ఏ మత వివక్ష చూపించకూడదు. అది అల్పసంఖ్యాకులైనా, అధిక సంఖ్యాకులైనా అందరినీ సమానంగా చూడాలి. ప్రతి మనిషికి కొన్ని మానవ హక్కులను ఉంటాయి, వాటిని ఉల్లంఘించరాదు అని యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ చెప్తుంది. తర్వాత అయితే ఆ యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ 1948 మన రాజ్యాంగం ఇది చూసి దీన్ని మనం సంకలనం చేస్తే, ఏ జాతి మనుగడకైనా కానీ కొన్ని ప్రాథమిక హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనేది ఉండాలి. మనం బ్రిటిష్ వాళ్ళని ఎందుకు బయటికి వెళ్ళగొట్టాము? మనకు అప్పుడు రాజకీయ స్వాతంత్రం లేదు, ఆర్థిక స్వాతంత్రం ఉంది, మనకి మత స్వాతంత్రం ఉంది. కానీ మనకు రాజకీయ స్వాతంత్రం లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళని మనం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం కోసమని మనం పోరాడి మన దేశాన్ని మనం రాజకీయంగా మనం పరిపాలించుకుంటున్నాం. సో కాబట్టి ప్రతి భారతీయ పౌరుడికి సమాన రాజకీయ హక్కు ఉండాలి. అందులో మన రాజ్యాంగంలో పెద్ద సమస్య ఏం లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒకే ఓటు, ప్రతి వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. విషయం అక్కడ సమస్య లేదు. రెండవది, సమాన మత హక్కు. మత హక్కులు అంటే తమ మతాన్ని ఇది ఆచరించడానికి కావాల్సిన హక్కు. మూడవది, సమాన ఆర్థిక హక్కు. అంటే ఇక్కడ ప్రజా వనరుల పైన, ప్రజా నిధుల పైన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పైన ప్రతి వాళ్ళకి ఈక్విటబుల్ రైట్ ఉందా లేదా అనేది అది. తర్వాత చివరిగా సమాన విద్యా హక్కు. అంటే మనం మన విద్యా వ్యవస్థలని, విద్యా సంస్థలని మనం ఏర్పాటు చేసుకొని మనకి సరిపోయిన, మనకు కావాల్సిన విద్యని మనం నేర్పగలమా లేదా ఇది. సో అయితే ఈ హక్కులు, ఈ 4 హక్కులు, 4ట్లో మొదటిది అన్ని ఉందని చెప్పాను. ఆ 3 హక్కులు, సమాన మత హక్కు, సమాన ఆర్థిక హక్కు, సమాన విద్యా హక్కు, ఇవి హిందువులకి మన రాజ్యాంగం ఇస్తుందా లేదా అనేది ఈనాటి చర్చాంశం. హిందువులకు సమాన మత హక్కులు ఉన్నాయి. మొట్టమొదటి విషయము. అయితే అధికరణం అంటే ఇంగ్లీష్లో ఆర్టికల్. కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఆర్టికల్, ఇట్ హ్యాస్ 395 ఆర్టికల్స్ అండ్ లేటర్ ఆన్ చాలా ఆర్టికల్స్ కూడా దాన్ని యాడ్ చేయడం. అయితే మొట్టమొదటి అది 1950లో
అది 8 షెడ్యూల్స్ 395 ఆర్టికల్స్తోని రాజ్యాంగాన్ని తయారు చేశారు. మనకి ఇక్కడ విషయం ఏంటంటే మా సమాన మత హక్కుల గురించి మాట్లాడినప్పుడు అధికరణం 21 అందులో ఈ తెలుగులో ఇది ప్రభుత్వం ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అన్ని భాషలోకి అనువదించింది. కానీ అది మీరు చూస్తే మీకు అర్థమే కాదు, ఎందుకంటే తెలుగు భాష అంత దరిద్రంగా ఉంది. వీళ్ళు అది అనుకరణ చేశారు కానీ దాన్ని అనువదించలేదు. ఇట్లా ప్రతి భాషలో కూడా ఇలానే అయిపోయింది. కాబట్టి ఇంగ్లీష్ చూస్తే అర్థమవుద్దేమో చూడండి. సో ఈ చెప్పేది ఏంటంటే ప్రతి వాడికి ఈ దేశంలో రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ రిలీజియన్, అంటే ఆచరించడానికి, తర్వాత ప్రచారం చేసుకోవడానికి, మత ప్రచారము మత ఆచరణ చేసుకోవడానికి హక్కులు ఇవ్వబడుతున్నాయి అని ఆర్టికల్ 25 చెప్తుంది, 25. అయితే ఇందులో 3 భాగాలు ఉన్నాయి. మీరు అక్కడ చూస్తే ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్. ఈ 3 విషయాల మీద నేను మీకు కొంచెం విశ్లేషిస్తాను. ఫస్ట్ ఈజ్ ప్రొఫెస్, అంటే హిందువులుగా జీవించే హక్కు ఉందా ఈ భారతదేశంలో? హిందువులుగా జీవించే హక్కు ఉందా లేదా అని. ఎక్కడైతే హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉంటారో, మెజారిటీగా ఉంటారో అక్కడ సమస్య లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఎక్కడైతే హిందువులు అల్పసంఖ్యాకులు అవుతారో, ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో అక్కడ ఉందా లేదా అనేది దట్ ఈస్ అ లిట్మస్ టెస్ట్. ఇప్పుడు మన ఉదాహరణకి హిందువులు మెజారిటీ ఉన్న దగ్గర క్రిస్టియన్లు ఉండగలుగుతున్నారా, ముస్లింలు ఉండగలుగుతున్నారా అనేది లిట్మస్ టెస్ట్. అలాగే ముస్లింలు అధిక మెజారిటీగా ఉన్న దగ్గర, లేకపోతే క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దగ్గర హిందువులు ఉండగలుగుతున్నారా అనేది కూడా లిట్మస్ టెస్ట్. సో ఈ టెస్ట్ ప్రకారము కాశ్మీర్లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్లో 21% హిందువులు ఉన్నారు, అంటే కాశ్మీర్ వ్యాలీలో. ఈనాడు 21 మంది కూడా లేరు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు. అక్కడ కాశ్మీర్ వ్యాలీలో ఒక్క హిందూ అనేవాడు కూడా లేడు. 1990 ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఇది ఇంకో 2వ ఫేజ్లో మొత్తము హిందువులందరినీ తరిమేశారు. ఒక మారణ హోమం లాగా జరిగింది. మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టులు, ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టులు అందరూ నిమ్మకు నీరెత్తినట్టు, వాళ్ళు ఏమీ జరగనట్టు కూడా కూర్చున్నారు. అయితే ఇది మరి మన రాజ్యాంగం ఇచ్చిన హక్కే కదా. హిందువులుగా బతకవచ్చు, క్రైస్తవులుగా బతకవచ్చు, ముస్లింలుగా బ్రతకవచ్చు భారతదేశ భూభాగంలో ఎక్కడైనా. కానీ మరి కాశ్మీర్లో అక్కడ అల్పసంఖ్యాకులైన హిందువులని వాళ్ళ మీద మారణహోమం జరుగుతుంటే ఈ రాజ్యాంగ వ్యవస్థ మరి ఆ హక్కుని ఎందుకు రక్షించలేదు, హిందువుల హక్కుని? ఇది ప్రశ్న. రెండవది నాగాలాండ్. మొన్న ఒక 7-8 నెలల క్రితము జ్యోతిర్మఠ్ శంకరాచార్యుల వారు, అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు గోహత్య నివారణ కోసము దేశమంతా తిరిగారు. ఆయన ప్రతి రాష్ట్ర రాజధానికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి గోహత్యని మనం నిషేధించాలి, ఎందుకంటే గోవు మనకి పవిత్ర అది. సో కాబట్టి ఆయన నాగాలాండ్ వెళ్ళడానికి అక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్తే ఆయన విమానాన్ని అక్కడ దిగనేలే. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది, ఇక్కడ దిగడానికి వీలు లేదు, ఒకవేళ ఆయన వేరే దారిలో ఏమైనా వచ్చినా కానీ ఎలాంటి మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టడానికి వీలు లేదని నాగాలాండ్ ప్రభుత్వం, హోమ్ డిపార్ట్మెంట్ దానికి ఆర్డర్ ఇష్యూ చేసింది. అక్కడ స్వామివారు వెళ్ళింది వేరే రాజకీయ కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదన్నా ఉద్రిక్త వాతావరణం సృష్టించిన, అక్కడ ఖాళీ ప్రజలను చెప్పడం కోసం అని. అక్కడ హిందువులు లేరు, ఎంతో ఉంటే ఈ వ్యాపారం చేసుకున్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే 100-200 మంది ఉండొచ్చు. కానీ అన్ని రాష్ట్ర రాజధానులు వెళ్ళాలని ఆయన కోరిక. అట్లాగే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్ళనివ్వలేదు, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళనివ్వలేదు, అరుణాచల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మాదిరిగానే ఆర్డర్ ఇష్యూ చేసింది. ఈ 4 రాష్ట్రాలు. అంటే ఒక హిందువు అయిన, అందులో హిందూ మత పెద్ద అయిన శంకరాచార్యుల వారికే అక్కడ పోవడానికి మన నిషేధం ఉంటే
సాధారణ హిందువుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే అది క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాలు ఇవి. తర్వాత రెండోది మేఘాలయ రాష్ట్రం. మేఘాలయ రాష్ట్రము ఒకప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉండేది, బంగ్లాదేశ్ అవన్నీ మొత్తం అంతా. ఆ మేఘాలయ రాష్ట్రంలో షిల్లాంగ్లో ఎక్కువ మంది బెంగాలీ ఉంటారు, హిందువులు. తర్వాత ఆ చుట్టుపక్కల కూడా ఆ రాష్ట్రంలో కూడా చాలామంది హిందువులు ఉండేది. కాకపోతే ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత విపరీత మత మార్పులు జరిపి మొత్తం అక్కడున్న గ్యారోస్ అండ్ జయంతియాస్ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అయిపోయారు. ఇప్పుడు ఎవరైతే ఆ అవశేష హిందువులు ఉన్నారో, మిగిలిపోయిన హిందువులు ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయడానికి క్రిస్టియన్లు పర్మిషన్ ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రిపూట ఆ మేఘాలయను బంగ్లాదేశ్ ఇండియాకి మధ్యలో చిన్న నది ఉంటుంది ఆ ప్రాంతంలో. రాత్రిపూట వాళ్ళు ఈ కావడి కట్టుకొని ఆ శవాన్ని ఆ నది దాటిపోయి ఆ మధ్యలో ఉన్న లంకలో, అది బంగ్లాదేశ్ కిందకి వస్తుంది, అక్కడ ఆ ఇసుక లంకలో రాత్రిపూట ఎవరు తెలియకుండా దాన్ని ఆ శవాన్ని దహనం చేసి రావాల్సి వచ్చిన దుస్థితి ఈనాడు హిందువులకు మేఘాలయలో ఉంది. అంటే చనిపోయిన వ్యక్తికి దహనం కూడా చేయనివనంత ఇది. మరి రాజ్యాంగ వ్యవస్థలు హిందువుల సమాన హక్కులు ఉన్నాయని చెప్పినప్పుడు మరి దీన్ని ఎందుకు వీటిని రక్షించట్లేదు? మేఘాలయ హైకోర్టు ఉంది, మేఘాలయలో హైకోర్టుకు వెళ్తే హైకోర్టు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఉంది, మేఘాలయ ప్రభుత్వం ఉంది, గవర్నర్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? రాజ్యాంగం మన సమాన హక్కులను, మన మత హక్కులను రక్షించకపోవడం. తర్వాత ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలలో, ఏ ప్రాంతాలలో, ఏ గ్రామాలలో హిందువులు మైనారిటీలు అయిపోయారో అక్కడ వాళ్ళ దుస్థితి మనకు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ సిటీలో ఉన్నాం కాబట్టి మనకు తెలీదు. కొంచెం అది రూరల్ ఏరియాస్కి పోయి ఆయా ప్రాంతాలకు పోయి మనం చూస్తే అప్పుడు తెలుస్తుంది పరిస్థితి. సో అమలు రాజ్యాంగంలో రాసింది బాగానే ఉంది, కానీ అమలు చేయని హక్కు, అది హక్కే కాదు. ఇప్పుడు ఒక ఇల్లు నా పేరు మీద ఉంటుంది, అది నా ఇల్లే, కానీ ఎవరో వచ్చి కబ్జా చేసి నన్ను అక్కడ పోనీయరు. అది నా ఇల్లు ఎలా అవుతుంది? పేరుకే, కానీ అది నా ఇల్లు అని చెప్పుకోవడానికి కాదు కదా. రెండవది ప్రాక్టీస్, అంటే ఆచరించే, మతాన్ని ఆచరించే హక్కు హిందువులకు ఉందా? అంటే ప్రభుత్వ ప్రమేయం లేకుండా, లేకపోతే ప్రభుత్వ జోక్యం లేకుండా, కోర్టుల జోక్యం లేకుండా ఉందా అనేది. ఉదాహరణకి మీరు శబరిమల కేసు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. శబరిమల ఒక ప్రత్యేకమైన అయ్యప్ప స్వామి దేవాలయం. అక్కడ దేవుడు నైష్టిక బ్రహ్మచారి. నైష్టిక బ్రహ్మచారి అంటే ఆడవాళ్ళని ముఖ్యంగా ఇది వయసులో ఉన్న ఆడవాళ్ళని కూడా చూడరు ఆయన. అంటే 10 సంవత్సరాలు ప్యూబెరిటీ రాకముందు బాలికలను చూస్తారు. ప్యూబెరిటీ అయిపోయిన తర్వాత 55-60 సంవత్సరాల ఆడవాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ మధ్యకాలంలో ఉన్న ఆడవాళ్ళని నైష్టిక బ్రహ్మచారి అని, ఇది అనాదిగా వస్తున్న ఒక ఆచారం. అక్కడ ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది లేదు, మగవాళ్ళకి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. అట్లాగే మీకు త్రివేంద్రంలో ఒక దేవాలయం ఉంటుంది, అక్కడ కేవలం ఆడవాళ్ళే వెళ్ళగలరు, మగవాళ్ళు ఆ దేవాలయం రానివ్వరు. అంటే మన ఆచారాలు ఎన్నో అనాదిగా వస్తున్న ఆచారాలు. కానీ అందులో సుప్రీంకోర్టు దాని జోక్యం చేసుకొని ఇది సెక్యులర్ దానికి వ్యతిరేకము కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు అనేది ఒక దాన్ని ఆర్డర్ జడ్జిమెంట్ ఇచ్చారు, తీర్పు ఇచ్చారు. మరి మసీదుల్లోకి ఎంతమంది ముస్లింలు వెళ్తున్నారండి? ముస్లిం మహిళలు వెళ్ళి అక్కడ నమాజ్ చేస్తారు. ఏ మసీదులోనన్నా ముస్లిం మహిళలు వెళ్ళడం చూసారా? మరి సుప్రీంకోర్టు కేవలం ఒకే ఒక గుడి, దేశం మొత్తం మీద ఇది ఒకటే గుడి, ఎందుకంటే దాని ఆచారం అది. ఆ ఆచారాన్ని పాటించడానికి సుప్రీంకోర్టు దాని మీద అడ్డుకట్ట వేస్తుంది. కానీ దేశంలో ఉన్న 5 లక్షల 10 లక్షల 4 లక్షల ఎన్ని మసీదులో ఏ ఒక్క మసీదులోనైనా కానీ ముస్లిం మహిళ వెళ్ళి అక్కడ నమాజ్ చేయగలదా? మరి ఈ విషయం మీద సుప్రీంకోర్టు ఎందుకు పట్టించుకోదు? తర్వాత పశుబలి అంటారు. ఇప్పుడు త్రిపురలో
త్రిపురేశ్వరి దేవాలయం అని ఉంది. త్రిపుర రాష్ట్రం అగర్తల పక్కన ఉంటుంది. చాలా పెద్ద ప్రసిద్ధి గల దేవాలయం. అక్కడ సంవత్సరానికి ఒకసారి ఆ పండుగ చేసినప్పుడు పశుబలి ఇస్తారు. అదే ప్రసాదం. అట్లాగే కలకత్తాలో కాళీ దేవాలయం ఉంది, అక్కడ కూడా పశుబలి ఇస్తారు పొద్దున్నే. అది సుప్రీంకోర్టు, హైకోర్టులు వాటిని నిషేధించాయి. కానీ రోజుకి 1,00,000 పశువులను చంపి, అంటే సంవత్సరానికి 4 కోట్ల పశువులను చంపి మనము గోమాంసాన్ని ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నాం. ప్రపంచ దేశాలలో గోమాంసాన్ని ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశం 2వ స్థాయిలో ఉంది. అంటే రోజుకి మనం 1,00,000 పశువుల్ని ఎగుమతి కోసం మాత్రం చంపవచ్చు, కానీ సంవత్సరానికో లేకపోతే ఏదో పండుగకి పబ్బానికి పశువులు మాత్రం అక్కడ ఇవ్వడానికి వీల్లేదు. అలాగే మనం తినే చికెన్, మటన్ ఇవి హత్య కాదా? పశుబలి కాదా? ఇది మనం తినేదానికి రోజుకి ఎన్ని లక్షల కోళ్ళని, ఎన్ని లక్షల మేకల్ని, ఎన్ని లక్షల గొర్రెల్ని మనం వాటిని చంపుతున్నాం. మరి పశుబలి అంటే మరి అదొక్కటే దేవుడి ముందు ఇస్తే బలి, మిగిలింది చంపడం కాదా? సో ఈ విధంగా మీరు చూస్తే ఇంకొకటి 8 రాష్ట్రాల్లో మూఢనమ్మకాలు, కోట్ అన్కోట్ మూఢనమ్మకాల వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, జార్ఖండ్, బీహార్ ఇట్లా. నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకం. మీరు నన్ను తప్పుపట్టద్దు, ఎందుకంటే అపోహపడొద్దు, నేను ఏదో చెప్తాను. అయితే మూఢనమ్మకాలు అన్నప్పుడు అందరికీ అది వర్తించాలి. మీరు సువార్త సభలు, లేకపోతే స్వస్థత సభలు, లేకపోతే ఉద్యోగ సభలు అని చెప్పి అక్కడ చేసే ఏంటంటే అది మూఢనమ్మకం కాదా? మరి ఈ చట్టాలను వాటి మీద ఎందుకు ఉపయోగించరు? అంటే క్రైస్తవులు చేస్తే అది హేతువాదం, ముస్లింలు చేస్తే హేతువాదం, కానీ హిందువులు చేస్తే మాత్రం ఇదే సామెత ఉంది కదా, ఇది నేను చేస్తే శృంగారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్లు. సో ఇది సో అంటే మనకి మన ఆచారాలని, మన మతాలను, మన పండుగలను మనం జరుపుకోవడానికి సమానమైన హక్కు లేదు. ఉదాహరణ హోలీ చూడండి. మీరు హోలీ వచ్చే ముందు మీకు మొత్తం ఇదంతా వస్తుంది, వాటర్లెస్ హోలీ. మనం నీళ్లు లేకుండా హోలీ జరపాలని. ఇప్పుడు మీరు అట్లాగే ఢిల్లీలో అది మన ఈ ఫైర్ వర్క్స్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. అట్లా అది బ్యాన్ చేయడమే కాదు, చీఫ్ జస్టిస్ గారు అన్నారు దేశం అంతా బ్యాన్ చేయాలని. మరి దేశం అంతా బ్యాన్ చేస్తే న్యూ ఇయర్ డే రోజు ఎలా ఫైర్ వర్క్స్ జరుగుతుంది? మీరు ఆ చైనా వెళ్తే మొత్తం అసలు ఎంత ఫైర్ వర్క్స్ జరుగుతాయి, అమెరికా వెళ్తే జరుగుతాయి, సింగపూర్ వెళ్తే, అంటే మన ఏమన్నా ప్రత్యేక దేశం, మన భూభాగంలో లేమా, ఈ భూమి మీద లేమా? అంటే ఇది కేవలం హిందువుల పండుగ కాబట్టి హిందువులు దీపావళి రోజు ఈ బాణాసంచా తోని పండుగని జరుపుకుంటారు కాబట్టి దీన్ని ఆపాలి. అట్లాగే సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. మనకి చెప్పేది ఏంటంటే హిందువులకి తమ మతాన్ని ఆచరించే సమాన హక్కులు లేవు. ఇంకోటి విచిత్రమైందంటే, మీరు ఉజ్జయిన్ దేవాలయంలో అక్కడ భస్మం ఎంత వాడాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందండి. అంటే శివలింగం మీద భస్మం ఎంత వాడాలి అంటే ఇది ఏంటి, మనం ఏ దారిలో వెళ్తున్నాం? ఈ రాజ్యాంగం అనేది ఇట్ ఈస్ ఏ మాన్యువల్ ఫర్ పొలిటికల్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ, ఇట్స్ నాట్ ఫర్ రిలీజియస్ గవర్నెన్స్. మత పాలన కోసం కాదు, ఇది రాజకీయ పాలన కోసం రాజ్యాంగాన్ని ఏర్పరిచారు. మూడవది మత మార్పిడి గురించి వివేకానందని అందరూ పూజిస్తారు. అన్ని పార్టీల వాళ్ళు వివేకానంద సెలబ్రేట్, ఆయన అన్న మాటలకి చాలా ఉన్నాయి. And then every man going out of Hindu pale is not only a man less but an enemy more. అంటే హిందువు నుంచి మత మార్పిడి చేసి బయటికి వెళ్ళినవాడు హిందువుల్లో ఒక మనిషి తక్కువైనట్టు కాదు, హిందువులకు ఒక శత్రువు ఒక పెరిగినట్టు అనేది ఆయన ఉద్దేశం. అయితే మీరు దాని ముందు చెప్పాలి. మతాలు 2 రకాలండి, చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ బ్రీఫ్గా చెప్తాను. ఒకటి అబ్రహామిక్ రిలీజియన్స్, ఒకటి నాన్ అబ్రహామిక్ రిలీజియన్స్. అబ్రహమీయ మతాలు అంటే
దే ఫాలో, అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రొఫెటిక్ మోనోథియిజం అనేది ఒక సిద్ధాంతం ఉంది. దాని ప్రకారం ఏంటంటే అబ్రహీం మతాల్లో 3 ఉన్నాయి ముఖ్యంగా. ఒకటి యూదు మతం, జుడైజం, ఇజ్రాయెల్. రెండవది క్రిస్టియానిటీ, క్రైస్తవులు. మూడవది ఇస్లాం. ఈ 3 మతాల సిద్ధాంతాలు ఒకటే దాదాపుగా. అందులో ఏంటంటే ఒకే ఒక దేవుడు అంటాడు, అభ్యంతరం లేదు. ఆ దేవుడికి ఒకే ఒక దూత, మిగిలిన వాళ్ళు దూతలు కాదు, అంటే సోల్ రిప్రజెంటేటివ్. ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారము మానవ జాతిని విభజించారు. అందులో ముస్లింలు, కాఫీర్లు, క్రిస్టియన్లు, హీథెన్లు ఇలా ఉన్నారు. అంతవరకు కూడా ఇబ్బంది లేదు. అది ఎందుకంటే ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే వాళ్ళు చెప్పేది ఈ దేవుడి ఆజ్ఞ ప్రకారము ఆ మతాన్ని ఫాలో కాని వాళ్ళందరినీ తమ మతంలోకి మార్చాలి అనేది అక్కడ ఇబ్బంది వస్తుంది. అది మారకపోతే నువ్వు ఏమైనా చేయొచ్చు, ఇంక్లూడింగ్ గోయింగ్ ఫర్ వార్, సో మెనీ అదర్ థింగ్స్, మట్టు పెట్టచ్చు. సో దట్ మీన్స్ దేర్ ఈజ్ ఎన్ ఇన్హెరెంట్ ఇంటాలరెన్స్, అన్యమత అసహనం. అనబ్రహ్మీయ మతాలు అంటే నాన్ అబ్రాహమిక్ రిలీజియన్స్. సపోజ్ మీరు హిందూయిజము, జైనిజము, బుద్ధిజము, సిక్కిజము, పేగనిజము, తర్వాత షింటోయిజము, తావోయిజం, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవి న్యాచురల్గా వచ్చినాయి. ఇందులో ఏమంటాయంటే నీ మతం నీది, నా మతం నాది. భగవంతుని చేరడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఎవరి శాయశక్తిలో వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో నువ్వు ఏం పూజించాలనుకున్నా, నువ్వు ఏం చేయాలనుకున్నా, నువ్వు పూజించకపోయినా అది నీ ఇష్టం. నిన్ను మార్చే హక్కు నాకెవరికి ఉంటుంది? ఎందుకంటే భగవంతుడు మన అందరినీ సృష్టించింది భగవంతుడే కాబట్టి నీ మతం మార్చాల్సిన అవసరం నాకు లేదు, నాకు అలాంటి అది కోరిక కూడా లేదు అని చెప్పే మతాలు అనబ్రహ్మీయ మతాలు. అంటే ఒకళ్ళు శాకాహారులు, ఇంకొకళ్ళు మాంసాహారులు. అబ్రహమీయ మతాలు మాంసాహారులు. ఇంకొక జంతువుని చంపి తింటే కానీ వాటికి ఆహారం దొరకదు. శాకాహారులకు ఏంటి, మామూలు ఏదో పండ్లు, ఫలాలు, ఆకులు, అలములు తినేవి. అయితే ఇప్పుడు మన రాజ్యాంగం ఏం చెప్తుంది? అన్ని మతాల వారికి మత ప్రచారము అంటే మత మార్పిడి చేసుకోవడానికి సమాన హక్కులు ఇచ్చామన్నారు. ఇప్పుడు ఉదాహరణకి నేను మాంసాహారిని, సార్ శాకాహారి. మీరు ఎవరైనా మమ్మల్ని ఇద్దరు భోజనాన్ని పిలుస్తారు, కేవలం అక్కడ మాంసాహార భోజనమే పెడతారు. అయితే అక్కడ చూస్తే సార్ చూస్తారంటే ఏంటంత మాంసాహారం ఉంది కదా, అయ్యా నేను మాంసాహారం తినను, నాకు ఏదైనా శాకాహారం ఉంటుంది. అదేంటంటే నాకు తెలిసిన భోజనం మీకు పెట్టేశాను, సమానంగా పెట్టాను, మీరు తింటే తినండి లేకపోతే లేదు. అయితే ఆ భోజనం నాకు చాలా సుష్టుగా ఉంటుంది, ఎందుకంటే నేను మాంసాహారిని కదా, బ్రహ్మాండంగా నేను తినేస్తాను. కానీ సార్ ఏమో ఆకలితోని ఉండిపోతారు. ఇది సమాన హక్కు. సమాన హక్కు అంటే ప్రజల అవసరాల ప్రకారము, ప్రజల అవసరాలను తీర్చే హక్కు సమాన హక్కు. అట్లాగే మీరు ఇంకొక ఉదాహరణ తీసుకోండి. జంతు ప్రపంచంలో ఒక తోడేలు, ఒక జింక, సపోజ్ మనం ఒక రూల్ చేసామనుకోండి, మీరు ఎవరినైనా చంపి తినొచ్చని. జింకకేమో అసలు చంపడం ఏంటో తెలియదు, చంపినా తినడం ఏంటో తెలియదు ఆ మాంసాన్ని. కానీ తోడేలకు మాత్రం ఇది ఒక లైసెన్స్ జింకను చంపడానికి. నాకు సమాన అధికారం ఉంది, నిన్ను చంపే సమాన అధికారం. ఇప్పుడు హిందువులకి ఈ సమాన అధికారం, మత మార్పిడి సమాన అధికారంలో అసమానత ఉంది. మనకి పైకి కనిపించే సమానత్వంలో అసమానత. ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళు మిషనరీలు పెట్టి ఊరూరు తిరిగి, ఇల్లు తిరిగి మతం మారని చెప్తారు. మీరు ఎక్కడైనా ఒక హిందువుని చూసారా? దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఎవరింటికన్నా పోయి మా మతం మారండి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అసలు మతం మారడం అనేది మనకు ఆ కాన్సెప్టే లేదు, ఆ పద్ధతి, ఆ సిద్ధాంతం అది లేనే లేదు మనకి. సో కాబట్టి ఈ మత మార్పిడి హక్కు అనే ముసుగులో క్రైస్తవులకు, ముస్లింలకు రాజ్యాంగము హిందువులను మత మార్చమని ఇచ్చిన లైసెన్స్. ఇది సమాన హక్కు కాదు. తర్వాత ఈ మత మార్పిడి వలన గత 75 సంవత్సరాల్లో జరిగిన హాని ఇది. 2024 సంవత్సరం అంటే గత సంవత్సరం ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక కమిటీ ఉంటుంది, దట్ ఈజ్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ.
టు ద ప్రైమ్ మినిస్టర్. ఈఏసీ టు పిఎం అంటారు దాన్ని. సో దే కండక్టెడ్ ఎ స్టడీ అబౌట్ ది రిలీజియన్స్ త్రూఅవుట్ ద వరల్డ్, నాట్ అబౌట్ ఇండియా. అందులో భారతదేశంలో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఏంటంటే 1950 నుంచి 2015 వరకు జనాభాలో మార్పులు ఏంటి అనేది వాళ్ళు ఇచ్చారు. 1950లో మనకు రాజ్యాంగం వచ్చినప్పుడు, ఈ రాజ్యాంగం వచ్చినప్పుడు భారతదేశంలో హిందువుల జనాభా 84.68% ఉంది, 84.68%. 2015 నాటికి అది 78.06, అంటే 6.62 percentage points there is a decline. హిందువులు 6.62, మీరు 75 సంవత్సరాల్లో మీరు జనాభా గురించి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ది పాపులేషన్ డైనమిక్స్ 6.62 in 75 years is extraordinary. అసలు అంత మార్పు ఉండదు. ముస్లింలు అదే సమయంలో ముస్లింల జనాభా 9.84 నుంచి 14.09, అంటే 4.25 percentage points పెరిగింది. అట్లాగే క్రైస్తవులది 0.12 అట. ఇది ఏమన్నా నమ్మశక్యమా? క్రైస్తవులది ఓన్లీ 0.12 పెరిగింది, అదే చెప్తాను మీకు. సిక్కులది కూడా పెరిగింది 0.11. బౌద్ధుల పర్సంటేజ్, బౌద్ధులు మన స్వాతంత్రం వచ్చినప్పుడు 0.05, ఈరోజు దాదాపుగా 1%కి వచ్చింది. తర్వాత జైన్లు వాళ్ళు తక్కువయ్యారు, పార్సీలు కూడా తక్కువైపోయారు. ఇది ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ నివేదిక. మీరు వెబ్సైట్లో చూస్తే తెలుస్తుంది. ఇది మీరు యూ కెన్ రైట్ ఈఏసీ టు పిఎం రిలీజియస్ రిపోర్ట్ ఆర్ రిపోర్ట్ ఆన్ రిలీజన్ అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు అది ఉంటుంది. అయితే ఈ తప్పులు, ఈ లెక్కలు కూడా నేను తప్పు పడతాను. మన జనాభా లెక్కల్లో గణనీయమైన తప్పులు, తేడాలు ఉన్నాయి. ఏంటి అంటే అవి ఎందుకు నేను చెప్పడం ఏంటంటే, నా ఎస్టిమేట్, నా స్టడీ ప్రకారము ప్రస్తుతం భారతదేశంలో 70% కూడా హిందువులు లేరు. అది ఎలానో మీకు అది చూస్తే తెలుస్తుంది. వాళ్ళు ప్రధానమంత్రి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే 78.06, కానీ నేను చెప్పేది ఏంటంటే 70% కూడా లేవు. ఎలానంటే మత మార్పిడులు భారీగా జరుగుతున్నాయి. మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో ఎక్కడో ఒక చోట చర్చ్ ఉండేది. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి కుగ్రామంలో చర్చ్ ఉంది. చాలా గ్రామాల్లో 2, 3, 4 చర్చిలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు పెట్టారు అక్కడ? మత మార్పిడి జరగకపోతే ఎందుకు అక్కడ చర్చ అవసరం ఏంటి? అట్లాగే మసీదులు, మీరు దాదాపుగా ఈరోజు 5 లక్షల మసీదులు ఉన్నాయి మన దేశంలో. చర్చిలు దాదాపుగా 5.5 లక్షలు ఎస్టిమేట్ ప్రకారం. 94% of the habitation has been covered by Christian churches. They have planted churches in 94%. 94% అంటే మన దేశంలో 6,54,000 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఇది 94% అంటే చూడండి, దాదాపుగా 5.5 lakhs, మీకు 6 lakhs వరకు ఉంటుంది. అయితే విచిత్రం ఏంటంటే, ఇది మీరు చాలా గమనించాలి ప్రతి వాళ్ళు. 1971లో జనాభా లెక్కల ప్రకారం సెన్సస్, ఇది మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపితే ఆనాడు క్రైస్తవుల జనాభా 4.39, 4.39%. ఏది 1971లో. 2011లో అది 1.34కు పడిపోయింది. ఇది నిజమంటారా? ఎందుకు పడిపోయిందంటే దీనికి చాలా కారణం ఉంది. దేర్ ఈజ్ ఏ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. తర్వాత ది పాపల్ బుల్స్ అని దే ఇష్యూ, ది పోప్ ఇచ్చిన ఆర్డర్స్ని పాపల్ బుల్స్ అంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ ఇస్ లాటిన్ టర్మ్. సో వాళ్ళు అప్పుడు ఏంటంటే ఆ టైంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇది చర్చ్. ఇప్పుడు మనం మతం మార్చిన తర్వాత మనం జనాభా లెక్కల్లో కానీ ప్రభుత్వ గణాంకాల్లో కానీ మనం కనుక మన క్రైస్తవులని చెప్తే
అక్కడ ప్రజల్లో అది హిందువుల్లో వ్యతిరేకత వస్తుంది. అట్లాగే మీరు పేరులో కూడా కనుక క్రైస్తవ పేరు పెట్టుకుంటే జాను, అబ్రహాము ఇలాంటివి పెట్టుకున్నా కానీ ఇది వస్తుంది. మనం చాప కింద నీళ్ళలాగా కలిసిపోవాలి ఉండాలి అంటే హిందూ పేర్లే ఉండాలి. పైకి కనిపించే అన్నీ కూడా హిందువే ఉండాలి. హిందూ వస్త్రాలు, బొట్లు, కట్టు బొట్టు అనేది ఉండాలి. గణాంకాల్లో ఎక్కడా కూడా మనం క్రైస్తవులు అని చెప్పకూడదు అని ఆ నిర్ణయం ఇచ్చేశారు. ఆ తర్వాత 1971 నుంచి మీరు క్రైస్తవ జనాభా పడిపోతుంది, కానీ మీరు చర్చిలు పెరిగిపోతున్నాయి, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల్లో క్రైస్తవులు పెరిగిపోతున్నారు. సో కాబట్టి నేను చెప్పే ఏంటంటే ఈవెన్ ఆ 78.6% ఏదైతే ఈఏసీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చెప్పిందో హిందూ జనాభా, అది తప్పు. ఆ తర్వాత మీరు పంజాబ్ వెళ్ళండి, మీరు సిక్కుల్లో కనిపించే పగడి ఎంత పెట్టుకొని ఉంటారు కదా, మీరు లోపల మీరు వాడు క్రాస్ ఉంటుంది. ఎంతోమంది మీ పక్కన వచ్చి కలిసి మీరు మతం మారని చెప్తారు, బయటికి మాత్రం సిక్కుల్లానే ఉంటారు. పంజాబ్లో నేను దేశంలో అన్ని రాష్ట్రాల్లో వెళ్ళాను, దాదాపుగా చాలా రాష్ట్రాల్లో నివసించాను కూడా. నేను మణిపూర్లో ఉన్నాను, కలకత్తాలో, బెంగాల్లో ఉన్నాను, ఇది తమిళనాడులో ఉన్నాను, కర్ణాటకలో ఉన్నాను, బాంబేలో ఉన్నాను, చండీగఢ్లో ఉన్నాను, ఢిల్లీలో ఉన్నాను. సో కాబట్టి నాకు దేశం గురించి బాగా అంటే అవగాహన ఉంది ప్రతి ప్రాంతంలో. సో మీరు బయటికి కనిపించే ఆ సర్దార్ జిల్లు ఎవరైతే సిక్కులు ఉన్నారో వాళ్ళు చాలామంది దాదాపుగా 15 నుంచి 20% పంజాబ్ పాపులేషన్ ఈరోజు క్రైస్తవులు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. పంజాబ్లో ఎందుకో కానీ పంజాబీస్ అందరూ కెనడా వెళ్ళాలని చూస్తారు. కెనడా పోవాలంటే ఈ క్రైస్తవ ఇది మిషనరీలు వాళ్ళు సాయం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు సాయం చేస్తారు? మీరు మతం మారిస్తే. ఒక మనిషిని పంపించాలంటే మిగిలిన కుటుంబం మతం మారితే వాళ్ళని తేలిగ్గా అక్కడికి కెనడా పంపిస్తారు. అందుకోసం మీరు కెనడాలో ఉన్న సిక్కులు కూడా దాదాపుగా 50% వాళ్ళు క్రైస్తవులే, కాకపోతే పగడి గిడి అన్నీ పెట్టుకుని ఉంటారు. సో నా ఉద్దేశం, నా అంచనా ప్రకారం కనీసం 10% లేకపోతే 15% ఈ మధ్యలో క్రైస్తవ జనాభా మన దేశంలో ఉంది. ఈరోజు జనాభా లెక్కలు చూపించినట్టు 2% కాదు. తర్వాత 2016 16 నవంబర్ 2016న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయన రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ఏంటంటే మన దేశంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు దాదాపుగా 2 కోట్ల మంది అక్రమ వలసకారులు ఉన్నారు అని. ఈ అక్రమ వలసకారులు జనాభా లెక్కల్లోకి రారు. అంటే ముస్లింల జనాభా కూడా ఏదైతే మన జనాభా లెక్కలు చూపిస్తాయో అది కూడా తప్పు. తర్వాత మన జనన రేట్ల వ్యత్యాసం అంటే ఫర్టిలిటీ రేట్ ఆర్ బర్త్ రేట్ టుడే ఈరోజు ఇంకోటి, ఇప్పుడు మన జనాభా సపోజ్ ఎంత జనాభా ఉందో అంతే జనాభా ఆ స్టాండర్డ్గా ఉండాలంటే ప్రతి దంపతులకి 2.1 చిల్డ్రన్ ఉండాలి. అంటే ఇది సగటున అంటే ప్రతి ఎవ్రీ కపుల్ మస్ట్ హ్యావ్ 2.1 చిల్డ్రన్. అది ఉంటే ఆ పాపులేషన్ స్టేబుల్ అంత ఉంటారు. కానీ ఈరోజు హిందువుల్లో బర్త్ రేట్ ఈజ్ 1.9. అంటే మనకి రిప్లేస్మెంట్ లెవెల్ కూడా మనకు పాపులేషన్ లేదు. మీరు గమనించండి, మన బంధువుల్లో ముందు వాళ్ళకి 2 పిల్లలు 4 పిల్లలు ఉంటారు, వాళ్ళకి 2 కలిపి 2 ఉంటారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఒకళ్ళే. సో మీరు అది ఇన్వర్టెడ్ పిరమిడ్ అయిపోతుంది అది. సో ఒకటి జనరేట్ల వ్యత్యాసం. అట్లాగే ముస్లింల ఇది బర్త్ రేట్ ఈజ్ హయ్యర్. పీపుల్ సే ఇట్ ఈస్ నౌ 2.4, బట్ ఎర్లియర్ ఇట్ వాజ్ 4.4. దే సే దట్ there is a substantial reduction. Even 2.4 is much higher. సో తర్వాత నాస్తికులు చాలామంది ఉన్నారు. ఎక్సెప్ట్ ఆ 2011 పాపులేషన్లో ఒకటి ప్రత్యేక కాలం పెట్టారు, ఏంటంటే ఏ మతానికి చెందని వారు అని పెట్టారు. కానీ అదర్వైజ్ మొదటి నుంచి కూడా నాస్తికులు అందరినీ హిందూ పేరు కనుక కనిపిస్తే వాళ్ళని హిందువులుగానే పరిగణలోకి తీసుకొని లెక్కలో వేసేసారు. సో వీళ్ళందరినీ తీసేస్తే మనకి ఈనాడు భారతదేశంలో 70% కాదు కదా 65% ఉంటుందని కూడా నాకు నమ్మకం లేదు హిందూ జనాభా.
గత 75 సంవత్సరాల్లో 10 రాష్ట్రాలు లేక కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆ కేపాప్రా అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు, 10 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో హిందువులు మైనారిటీలు లేకపోతే అక్కడ ఎవరు లేరు. అట్లాగే మనకి ఇప్పుడు 850 ఏదో జిల్లాలు ఉన్నాయి దేశం మొత్తం మీద. అందులో దాదాపుగా 200 జిల్లాల్లో హిందువులు మైనారిటీలు, వేల కొద్ది గ్రామాల్లో హిందువులు, కొన్ని గ్రామాల్లో అసలు హిందువులే ఉండరు, కొన్ని గ్రామాల్లో మైనారిటీలు. అయితే ఇంత మార్పు జరిగినా కానీ హిందువులలో కానీ హిందూ సమాజంలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ పూర్తి స్తబ్దత, నిర్లిప్తత, అసలు ఏమి పట్టించుకున్నట్టు ఏమి జరగట్లేదు, అంతా బాగానే ఉందని ఆలోచన ఉంది. ఇప్పుడు జనాభా అందులో మార్పులు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది, అరిథమెటిక్ డిగ్రెషన్ ఆర్ ప్రోగ్రెషన్, డిక్లైన్ ఆర్ ప్రోగ్రెషన్ అనేది ఉండదు. అంటే అరిథమెటిక్ అంటే ఇప్పుడు 2+2+2 అంటే ప్రతిదానికి అదే సంఖ్యను మనం కూడించుకుంటూ పోవటం లేకపోతే తీసివేత చేయటం. సపోజ్ 2 ఉందనుకో, 2కి 2 కలిపితే 4, 4కి 2 కలిపితే 6, 6కి 2 కలిపితే 8. సో ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్. జమెట్రిక్ ప్రోగ్రెషన్ గణాంక రీతిలో ఏంటంటే అది గణాంకమైన రేఖాగణిత ప్రకారము అది ఏంటంటే 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16, 16 × 2 32, 32 × 2 64. ఈ రీతిలో పెరుగుద్ది. కొన్ని కారణాల వల్ల ఈవెన్ ఇట్ గోస్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ అంటే 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 5. అది ఆ విధంగా పెరుగుతున్నట్టు, అంటే ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ ఉంటుంది. సో అది ఆ మార్పు అది పెరగటమైనా తగ్గటమైనా కానీ ఇదే రీతిలో జరుగుద్ది. దట్ మీన్స్ ఇట్ గోస్ యాజ్ పర్ ది రేఖాగణిత ప్రకారం జియోమెట్రిక్ ప్రపోర్షన్లో వెళ్తుంది, లేకపోతే సమ్టైమ్స్ ఎక్స్పోనెన్షియల్గా వెళ్తుంది. సో మీరు 75 సంవత్సరాల్లో మీరు ఇంత జనాభా మనది హిందువులు తక్కువైతే వచ్చే 25 ఏళ్లలో దానికంటే 2 ఇంతలు తక్కువ అవుతుంది. 25 ఏళ్ళలోనే. ఆ తర్వాత వచ్చే 10 ఏళ్లలో ఇంకా 4 ఇంతలు తక్కువ అవుతుంది అన్నట్టు. సో ద డిక్లైన్ విల్ బి ఎక్స్ట్రాడినర్లీ షార్ప్. సో కాబట్టి నా అంచనా ప్రకారం ఇదే పరిస్థితి కొనసాగితే 2040కి భారతదేశంలో హిందూ అనేవాడు ప్రధానమంత్రి కాలేడు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాలేడు 2040. ఒకవేళ ఏదో అటు ఇటు చేసుకొని కూటములని అవన్నీ చేసుకొని అయినా కానీ 2050 తర్వాత అసాధ్యం. 2100కి భారతదేశము క్రిస్టో ఇస్లామిక్ కంట్రీగా అవుతుంది. అంటే ఒకప్పుడు లెబనాన్ ఉండేది మిడిల్ ఈస్ట్లో. నౌ లెబనాన్ హెస్ బికమ్ ముస్లిం మెజారిటీ. ఎర్లియర్ దే వర్ 50-50. సో 2100కి 2100 సంవత్సరానికి అంటే ఇంకో 75 సంవత్సరాల్లో అక్కడ మన హిందువుల పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో హిందువుల దుస్థితి ఎలా ఉందో అలానే ఉంటుంది మనకి. అయితే ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు మైనారిటీలు అయిపోయి భారతదేశాన్ని పరిగెత్తుకొని వచ్చారు, పలాయనం చేశారు. పాకిస్తాన్లో తంతే భారతదేశం వచ్చారు, బంగ్లాదేశ్లో తంతే భారతదేశం వచ్చారు. శ్రీలంక ఎల్టీటీ ఆ టైంలో జరిగితే వాళ్ళందరూ ఇటు తమిళనాడు వచ్చారు ఇక్కడికి. మరి భారతదేశంలోనే హిందువులు మైనారిటీ అయిపోతే ఎక్కడ పోతారు? ఏమన్నా దేశం ఉందా ప్రపంచంలో? హిందూ దేశం అనేది ఉందా? ఎక్కడ పోతారు? ఇది నేను చెప్పేది ఏంటంటే రాజకీయానికి సంబంధించింది కాదు, ఇది మన అస్తిత్వానికి సంబంధించింది. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ అవర్ సర్వైవల్. హిందూయిజం ఉంటేనే సార్ చెప్పినట్లు భారతదేశంలో హిందూ మెజారిటీ ఉంటేనే బౌద్ధం పెరుగుతుంది, బౌద్ధం ఉండగలదు, జైనం ఉండగలదు, సిక్కిజం ఉండగలదు, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా. హిందూ ధర్మం లేకపోతే కమ్యూనిస్టులు ఉండలేరు. మీరు జ్యోతి బస్సు ఎక్కడి నుంచి తెలుసా? జ్యోతి బస్సు మీరు బంగ్లాదేశ్ నుంచి. జ్యోతి బస్సు పశ్చిమ బెంగాల్కి 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశారు. మన భారతదేశం విభజన జరిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఆయన తరిమేస్తే ఇండియా వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ ఎందుకు కాలేదు మరి? అట్లాగే కుల్దీప్ నాయర్ అని ఉండేది ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అంత పాత్రికేయులు ఉన్నారు కదా. ఆయన ఎప్పుడు ఆగస్టు 14న పోయి అత్తారి బార్డర్లో ఆయన ఏది మన క్యాండిల్స్ వెలిగిస్తుండేది.
ఆయన కూడా ఆయన్ని అక్కడ నుంచి తరిమేశారు. మరి ఆయన కూడా కమ్యూనిస్ట్గా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఐ థింక్ హర్కిషన్ సింగ్ సుర్జిత్ సిపిఎం జనరల్ సెక్రటరీ కూడా ఐ థింక్ ఆయనకు కూడా పాకిస్తాన్తోనే ఉన్నట్లుంది, నాకు పూర్తిగా అవగాహన లేదు. అంటే ఈ దేశంలో కమ్యూనిజం నిలబడాలన్నా కానీ మీకు కావాల్సింది హిందూ ధర్మం. ఎందుకంటే హిందూ ధర్మము మర్రి చెట్టు లాంటిది. మర్రి చెట్టు మీద అన్ని రకాల జీవరాశులు, అన్ని రకాల చెట్లు అక్కడ బతకగలవు. కానీ యూకలిప్టస్ దగ్గర ఏమన్నా ఒక బతుకుతా, అది పండు ఇవ్వదు, అది నీడ ఇవ్వదు, పండు ఇవ్వదు. దానివలన మా భూగర్భ జలాలు తక్కువైపోతుంది తప్పిస్తే అది ఎందుకు ఉపయోగం లేదు. సో కాబట్టి ఈ మర్రి చెట్టును మనం రక్షించుకుంటేనే మన దేశంలో వామపక్షమైన నిలబడుతుంది, లేకపోతే ఇది జైనమైన నిలబడుతుంది. అన్ని మతాలు సురక్షితంగా, అన్ని భావజాలాలు సురక్షితంగా ఉండాలంటే ఈ దేశం హిందూ మెజారిటీగా ఉండాలి. ఆ తర్వాత ఈ మత మార్పిడి విషయంలో చివరిది మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ అని ఉంది, అంటే వారసత్వ చట్టం అని ఉంది. అందులో సెక్షన్ 26 ప్రకారం ఏం చెప్పుద్దంటే ఏ హిందువైనా మతం మారితే అతను ఆ ఆస్తి, అతని పిల్లలు కూడా తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తి పూర్తిగా కోల్పోతాడు అని హిందూ వారసత్వ చట్టంలో ఉంది. సెక్షన్ 26 మీకు ఇచ్చాను అక్కడ. కానీ దాదాపుగా చాలా కోర్టులు, ఎవరైతే సపోజ్ ఎవరన్నా మతం మారారనుకో వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టులు ఈ సెక్షన్ని అతిక్రమించి, ఈ చట్టాన్ని అతిక్రమించి దీనికి వ్యతిరేకంగా కూడా మనకి తీర్పులు ఇస్తున్నాయి. అంటే కోర్టులు కూడా మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నాయి వాళ్ళ వాళ్ళ తీర్పులు నిర్ణయాల ద్వారా. చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులు. ఉదాహరణకి రీసెంట్గా బాంబే హైకోర్టు ఒక ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది. అంతకుముందు గుజరాత్ హైకోర్టు ఒకటి ఇచ్చింది. రెండవది గుళ్ళను నిర్వహించుకునేది. మనము మత స్వేచ్ఛలో ముఖ్యమైనది ఏంటంటే మత సంస్థలని ఆ మతం వాళ్ళు నడుపుకోగలరా లేదా ప్రభుత్వ ప్రమేయం లేకుండా. ఇది ఆర్టికల్ 26 చెప్తుంది, బాగానే ఉంది. ఇది కూడా సేమ్ తెలుగులో ఉంది కాబట్టి మనకు అర్థం కాదు ఈ తెలుగు. సో దాన్ని ఇంగ్లీష్లో చూసుకుందాం. అయితే ఇందులో కూడా బాగానే ఉంది, ఇందులో మనకి తప్పుపడాల్సింది ఏం లేదు. అయితే మరి జరుగుతుంది ఏంటి? ఇది వివిధ మతాల ప్రార్థన పరిస్థితి ఏంటంటే మత సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయా? మీరు హిందువుదైతే అవును, క్రైస్తవులైతే కాదు, ముస్లింలైతే కాదు. మరి కొత్త మత సంస్థల్ని ప్రభుత్వం తీసుకోవచ్చా, అంటే కబ్జా చేయొచ్చా? అవును. హిందూ దేవాలయాలు అయితే, హిందూ మఠాలు అయితే తీసుకోవచ్చు, కానీ చర్చిలు మసీదులు అయితే తీసుకోవడానికి వీలు లేదు. అట్లాగే మత సంస్థల్ని ప్రభుత్వం నిర్వహిస్తాయా? అవును, హిందూ సంస్థల్ని, హిందూ దేవాలయాలనే ప్రభుత్వ కబ్జాలో ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఏది చూసినా కానీ, బాబు అది కిందికి వచ్చి కొంచెం పైకి లేపుతావా? అట్లే ఉందా? ఆగలేదు, నువ్వు ఆగు, నేను చూస్తాను. అది కింద ఇంకా ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏ కోణం నుంచి చూసినా కానీ హిందువులకి తమ మత సంస్థలని, తమ దేవాలయాల్ని, తమ మఠాలని స్వతంత్రంగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా నిర్వహించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చినా కానీ దాన్ని లౌకికవాద ప్రభుత్వాలు హరించాయి. (1950లో ఇది అంతకుముందు కొన్ని గుళ్ళు ప్రభుత్వం కింద ఉన్నాయి. సో అప్పుడు వచ్చినప్పుడు దేవాలయం విడిపించాలి కదా, హిందూ సంస్థ హిందువులకు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అది కాకపోగా ప్రతి రాష్ట్రం, మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మణిపూర్ ఇంఫాల్ వరకు అన్ని రాష్ట్రాలు చట్టాలు చేసి అక్కడున్న దేవాలయాలు, ముఖ్యంగా ఎక్కడ ఏ దేవాలయానికి ఆదాయ వనరులు ఉన్నాయో అవన్నీ తీసుకున్నాయి.
ఆదాయం లేనివి, వనరు లేనివి మాత్రం తీసుకోరు. ఎందుకంటే వాటికి ఇబ్బంది కదా, వాటికి డబ్బు ఖర్చు పెట్టాలి ప్రభుత్వం. సో ఉన్న వాటిని తీసేసుకోండి. ఆ విధంగా చూస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 2019లో చార్ధామ్ అని ఒక మనకి పిలిగ్రిమేజ్ సర్క్యూట్ ఉంటుంది ఉత్తరాఖండ్లో. దాంట్లో 55 దేవాలయాలు ఉంటాయి. 2019లో ఒక చట్టం చేసి బీజేపీ ప్రభుత్వము 55 దేవాలయాలను స్వాధీనం చేసుకుంది. మొన్న 3 నెలల క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి బంకే బిహారీ దేవాలయం అని శ్రీకృష్ణుడి దేవాలయం మథురాలో 2 ప్రాముఖ్యమైన దేవాలయాలు ఉంటాయి. ఒకటి జన్మస్థానం, కృష్ణ జన్మస్థానం, రెండోది బంకే బిహారీ. ఆ బంకే బిహారీ దేవాలయాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది బీజేపీ ప్రభుత్వాలు చేస్తుంది. సో ఈ విధంగా అన్ని ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇది ప్రభుత్వమే కాదు, ఈవెన్ కోర్టులు కూడా చేస్తున్నాయి. మీకు విచిత్రం ఏంటంటే 2011లో సుప్రీంకోర్టు ముందు ఒక కేసు వెళ్ళింది. ఏంటంటే మీకు గుర్తు చేసుకుంటే పద్మనాభ స్వామి దేవాలయం ఉంది మన త్రివేంద్రంలో. అక్కడ ఉన్న ఆ భూగర్భం లోపల అది ఆ దేవాలయం కింద ఉన్న దాంట్లో 1,00,000 కోట్ల విలువ చేసే ఆభరణాలు, నగలు, మణిమాణిక్యాలు ఇవన్నీ ఉన్నాయని దాని మీద ఒక రిపోర్ట్ ఉంది. అయితే ఆ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దానికి ఆ దేవాలయానికి ధర్మకర్త, ముఖ్య ధర్మకర్త, ప్రధాన ధర్మకర్త మహారాజు, ఇది త్రివేంద్రం మహారాజు గారు. ఆ కుటుంబమే మహానిష్ట, చాలా దైవభక్తి ఉన్నవాళ్ళు, పొరపాటున కూడా ₹1 తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళ డబ్బులే ఇచ్చి ఆ దేవాలయాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ మహారాజు గేరా చెల్లదు, మహారాజు ఉంటే అట్లా మాత్రం ఉండొచ్చు, మేము డిస్ట్రిక్ట్ జడ్జిని అపాయింట్ చేస్తున్నాం. త్రివేంద్రం డిస్ట్రిక్ట్ జడ్జిని అపాయింట్ చేసి ఆయనని మేనేజ్మెంట్ కమిటీగా హెడ్గా చేసి ఆయనకు స్వాధీనం చేసింది దేవాలయాన్ని. ఈ జడ్జిమెంట్ 2011లో మీరు సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. 2011 అంటే ఒకటి ప్రభుత్వ కబ్జా, ఇంకొకటి న్యాయ వ్యవస్థ కబ్జా. అంటే ఎవడికి దొరికింది వాడు హిందువులది దోచుకోవడమే, కబ్జా చేయడమే. అంటే మనం అయ్యా నాకు అన్యాయం జరుగుతుందని మనం కోర్టుకు వెళ్తే అది మనకున్న ఆ ఆస్తిని మొత్తం వాళ్ళు కోర్టు తీసేసుకున్నట్లు. సో ఇది ఏమి న్యాయము, ఏమి హక్కు? దీని కారణంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సోమనాథ్ నుంచి ఇంఫాల్ వరకు 2 లక్షలకు పైచిలకు దేవాలయాలు ప్రభుత్వాల కింద ఉన్నాయి. తెలంగాణలో 13,000, ఆంధ్రాలో 24,000 చిల్లర, ఒరిస్సాలో 16,500, తమిళనాడులో 42-43,000, కర్ణాటకలో 28,000, కేరళలో 3,000. సో ఈ విధంగా మీరు లెక్కేసుకుంటూ పోతే 2 లక్షల చిల్లర దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి. అంటే వనరులున్న, ఆస్తులున్న దేవాలయాలు. వాటితో పాటు 20 లక్షల ఎకరాల దేవుడు మాన్యాలు, దేవుడు అంటే మన దేవాలయ భూములు ప్రభుత్వం కింద ఉన్నాయి. సంవత్సరానికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల హుండీ కలెక్షన్. మనమేదో దేవుడికి ఇస్తే ధర్మానికి ఉపయోగపడుతుంది అని మనం హుండీలో వేస్తే, కానుకలు వేస్తే అవేమో ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నాయి. 50,000 కోట్ల రూపాయలు ఇవన్నీ ప్రభుత్వాల కింద ఉన్నాయి. దేవాలయాలు వాణిజ్య కేంద్రాలు అయిపోయాయి. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళండి, ఎవడన్నా టికెట్ అడుగుతాడా? మసీదుకి వెళ్ళండి, టికెట్ తీసుకోమంటాడా? కానీ ప్రభుత్వం కింద ఉన్న ప్రతి దేవాలయం మీరు అక్కడ వెళ్ళిందే చెప్పుల స్టాండ్ నుంచి మొదలు పెడితే, పార్కింగ్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ డబ్బు 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 డబ్బు. మన దేవుని వెంకటేశ్వర స్వామి నా దేవుడిని నేను చూడటానికి ప్రభుత్వానికి నేను టికెట్ కొనాల్సిన అవసరం ఏంటి? దానికి అసలు అక్కడ దేవుడు ముందు విఐపీలు ఏంటి? దేవుడు ముందు అందరూ సమానమే. ఈ వ్యవస్థ తెచ్చింది ఎవరు? ఇది ప్రభుత్వం, హిందూ ధర్మం కాదు. కానీ క్రైస్తవ మిషనరీలు ఏం చెప్తాయి? మీరు మీ దేవుణ్ణి చూడటానికి డబ్బులు కట్టాలి, కానీ మా దేవుణ్ణి చూడటానికి మేము డబ్బులు ఇస్తాం రండి అని పిలిచి మత మార్పులు చేస్తున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యం మనది. మన దేవుణ్ణి మనం చూసుకోవడానికి మనం డబ్బు కట్టాలి ప్రభుత్వానికి. నాకు ఇష్టమైన నేను ₹1,00,000, ₹1,00,000, రూపాయి హుండీలు వేస్తాను, అది నా ఇష్టం. కానీ మీరు ఈ టికెట్ కొంటే నేను సినిమా చూడటానికి వెళ్తున్నామా? తర్వాత
ప్రజా వనరులు నిధులు సంక్షేమాలపై హిందువులకు సమాన హక్కులు ఉన్నాయా? ఇది ఆర్టికల్ 27 ప్రకారం. ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే ఎలాంటి ఒక మతాన్ని ప్రోత్సహించడానికి కానీ ఒక మతానికి ప్రత్యేకంగా ఏమైనా వనరులు ఏర్పాటు చేయడం కానీ ఎలాంటి పన్నులు కానీ అది వేయరాదు అని ఆర్టికల్ 27 చెప్తాం. ఆర్టికల్ 27 చెప్తుంది. తెలుగు కింది చదవండి, తెలుగు అనిపిస్తుంది. సో ఇది బాగానే ఉంది, ఇందులో తప్పులేదు. కానీ జరిగేదేంటి, జరుగుతున్నది ఏంటి? కేంద్ర ప్రభుత్వంలోనే ఇది కేవలం అల్పసంఖ్యాకులకు మాత్రమే ఇన్ని సంస్థలు ఉన్నాయి. మైనారిటీ అఫైర్స్ అనేది ఒక ప్రత్యేక శాఖే ఉంది, మంత్రిత్వ శాఖ. దానికి ఒక మంత్రి, దానికి ఒక సెక్రటరీ, దానికి ఒక హంగులు అన్నీ ఉన్నాయి. అట్లాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, వక్ఫ్ బోర్డ్, హజ్ సమితి, నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ వర్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. మరి దేశంలో హిందువులు కూడా పౌరులే కదా, హిందువులకి ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఒక్క సంస్థ చూపించండి ప్రభుత్వం కింద ఇది హిందూ మతానికి సంబంధించింది అనేది. ఏ ఒక్కటి లేదు. ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు, ఒక బోర్డు లేదు, ఒక మంత్రిత్వ శాఖ లేదు, ఏమి లేదు. దీనికి అంతా ఖర్చు ఎక్కడి నుంచో వెళుతుంది? మన సెక్యులర్ ప్రజానిధుల నుంచి వెళ్తున్నాయి. ఇది మీరు చూడండి, 2014-15 నుంచి, అంటే ఈ ప్రభుత్వ హయాంలో, అంతకుముందు కూడా ఉంది ఇక్కడ. అది కేంద్ర ప్రభుత్వము 42,382 కోట్లు ప్రజా నిధులు, అంటే లౌకిక ప్రజానిధులు కేవలం మైనారిటీల సంక్షేమానికి, మైనారిటీలు అంటే క్రైస్తవులు ముస్లింల సంక్షేమానికి ఇచ్చింది. మరి హిందువులకు సంక్షేమం అవసరం లేదా అంటే హిందూ మత ఆధారిత సంక్షేమం అవసరం లేదా అంటున్నాను. ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఆ విధంగా వేరు. మత పేరుతో మత ఆధారంగా హిందువులకు అవసరం లేదా? కానీ ఏం లేదు. తర్వాత ఈ విషయంలో ఒకటి చెప్పుకోవాలి. మన మోదీ గారు ఏమన్నా అంటే 5 కోట్ల స్కాలర్షిప్లు మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్నాము, సంవత్సరానికి కోటి విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. ఆ తర్వాత ఆయన ఒక పెద్ద స్లోగన్ ఉంది మోదీ గారిది, ఏక్ హాత్ మే ఖురాన్, ఏక్ హాత్ మే దూసరా హాత్ మే కంప్యూటర్. మరి ఆ మాట హిందువులకు కూడా చెప్పొచ్చు కదా, ఏక్ హాత్ మే గీతా దూసరా హాత్ మే కంప్యూటర్. అది చెప్పరు. అయితే దీంట్లో జరిగే ముఖ్య విషయం ఏంటంటే, సపోజ్ నేను ఈ ఉదాహరణ ఎప్పుడు చెప్తుంటాను. 3 విద్యార్థులు ఉన్నారు, ఒకే వీధిలో పక్క ఇంట్లో ఉంటారు. ఒకళ్ళు క్రైస్తవులు, ఒకళ్ళు ముస్లింలు, ఇంకొకళ్ళు హిందూ. 3 అబ్బాయిలు. వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి కూడా సమానం, దాదాపు పక్క ఇల్లే. 3 ఒకే పాఠశాలలో చదువుతారు. క్లాస్మేట్లు కూడా ఒకే బెంచ్లో కూర్చుంటారు. అయితే ఒకరోజు వాళ్ళ ఉపాధ్యాయుడు వచ్చి అంటారు, ఇందులో మైనారిటీలు ఎవరెవరు ఉన్నారు, క్రైస్తవులు ముస్లింలు చేయెత్తమని చెప్తారు. సో అవి 2 పిల్లలు చేయెత్తారు. అని చెప్తారంటే, ప్రభుత్వం మీకు స్కాలర్షిప్ ఇచ్చింది, పాఠ్య పుస్తకాలు, యూనిఫాము, షూస్ ఇవన్నీ ఇచ్చింది, మీరు అప్లికేషన్ ఇచ్చి మీరు వెళ్ళి తీసుకోండి అని. ఈ హిందూ విద్యార్థి, ఈ అబ్బాయి కూడా నిలబడి, మరి సార్ మా పరిస్థితి కూడా అలానే ఉంది, నాకు కూడా కావాలి అంటాడు. ఆ టీచర్ ఏమంటాడు, మరి నువ్వు మైనారిటీ కాదు కదా, నీకు అనర్హుడు నువ్వు, సో కాబట్టి నీకు రాదు అని. సో ఈ పిల్లవాడు ఆలోచిస్తాడు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఆలోచిస్తాడు, నేనేం తప్పు చేశాను అంటే, హిందూగా పుట్టడమే తప్ప ఈ దేశంలో. ఆలోచించి వెద మతం ఉంటే ఏంటి, పోతే ఏంటి, నేను కూడా ముస్లింనో క్రైస్తవునో అయితేనే ఆ మసీదుకో చర్చికో పోయి మతం మార్చుకుంటాడు. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఈ రోజు నుంచి ఈ అబ్బాయి క్రైస్తవుడో లేకపోతే. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి టీచర్ చూపిస్తాడు. టీచర్ ఏమంటావో, చాలా మంచి పని చేసావు నువ్వు, ఇప్పుడు నువ్వు కూడా మైనారిటీ అయిపోయావు, నువ్వు కూడా వీటన్నిటికీ అర్హుడి అనిస్తారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వము లౌకిక ప్రజా నిధులను దుర్వినియోగం చేసి హిందువులను మత మార్పిడికి ప్రోత్సహిస్తుంది. అంటే ఇది ఒక మిషనరీ దావాతిలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే అందరికీ సహాయం చేయాలి. బీదవాడంటే ప్రభుత్వం సహాయం చేయాలి, ఏ అవసరాలున్నా సహాయం చేయాలి. మీకు మతంతో పని ఏంటి? నువ్వు లౌకికవాదం ప్రభుత్వాలు అయినప్పుడు, లౌకిక రాజ్యాంగం అయినప్పుడు, లౌకిక పాలన అయినప్పుడు,
ఆ వ్యక్తి మతంతో నీకు పని ఏమిటి? ఇప్పుడు ముస్లింలో ఎంతమంది బీదవాళ్ళలో సహాయం చేయి, క్రైస్తవుల్లో సహాయం చేయి, బౌద్ధుల్లో సహాయం చేయి, హిందువుల్లో సహాయం చేయి. ప్రభుత్వానికి మతంతో సంబంధం ఏంటి? ఎందుకంటే ఇది హిందూ వ్యతిరేక చర్యలు కాబట్టి. తర్వాత ఇది చూడండి, ఇన్ని స్కీములు పెట్టారు గత 10 ఏళ్లలో. ఈ స్కీములు అన్నిటికీ హిందువులు అనర్హులు, కానీ దీనికి కరెస్పాండింగ్గా హిందూ స్కీములు అనేది ఒక్కటి లేవు. ఇప్పుడు ఓకే, మేము ముస్లింలకి పెడుతున్నాం, క్రైస్తవులకి పెడుతున్నాం, హిందువులకి పెడుతున్నాం అంటే ఇబ్బంది లేదు. కానీ కేవలం ఒక మత వర్గీయులకి పెట్టడం, ఇది లౌకికవాదం ఏ విధంగా అవుతుంది? ఇది చూడండి, మైనారిటీ కమ్యూనిటీస్ బెనిఫిటెడ్ ద మోస్ట్ అండర్ మోదీ గవర్నమెంట్. ఇది వాళ్ళు ప్రచారం చేసుకోవడం కాదు, దిస్ ఈజ్ ద సేమ్ సిచ్యువేషన్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ కేసీఆర్ గవర్నమెంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ జగన్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఆర్ డిఎంకే, సేమ్ సిచ్యువేషన్. ఓన్లీ థింగ్ ఈజ్ దే హ్యావ్ పబ్లిసైజ్డ్ ఇట్. వీటి వలన దుష్పరిణామాలు ఏంటంటే మనకి దేశ విభజన ఏ కారణం మీద జరిగింది? మత ప్రాతిపదిక మీద. అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం వలన మన దేశ విభజన జరిగింది. అయినా కానీ మనము ఏమంటారు చూసారా, వీ హ్యావ్ నాట్ లెర్న్డ్ ఎనీ లెసన్ ఫ్రమ్. చరిత్ర నుంచి ఏమాత్రం గుణపడ్డాలు మనం నేర్చుకోలేదు. ఇది అంబేద్కర్ గారి ఆయన పుస్తకంలో పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ పార్టిషన్, అంబేద్కర్ గారి స్టేట్మెంట్. ది కాంగ్రెస్, ఆ రోజుల్లో కాంగ్రెస్, ఈ రోజుల్లో అన్ని పార్టీలు అనుకోండి. ద కాంగ్రెస్ హ్యాస్ ఫెయిల్డ్ టు రియలైజ్ దట్ పాలసీ ఆఫ్ కన్సెషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ముస్లిం aggressiveness, and Muslims interpret these concessions as a sign of defeatism on the part of Hindus and absence of the will to resist. ఇది అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పింది, ఈ రోజు కాదు చెప్పింది. అయినా కానీ మనం అంబేద్కర్ అని రోజు పొద్దున్న లేస్తే ఆయన జపం చేసేవాళ్ళు, ఆయన చెప్పింది మాత్రమే పాటించారు కదా, దానికి వ్యతిరేకంగా ఉన్నారు. తర్వాత చివరిది, హిందువులకి సమాన విద్యా హక్కులు ఉన్నాయా? ఇది అధికరణం 29, అంటే ఆర్టికల్ 29. ఇదేం చెప్తుంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. మీరు చూడండి హెడింగ్, ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, దేర్ ఇస్ నో వర్డ్ అబౌట్ హిందూస్. ఆ తర్వాత రెండోది విచిత్రం ఏంటంటే, హిందువులు మైనారిటీ అయినా కానీ ఇది వర్తించదు. మళ్ళీ సపోజ్ ఏదైనా రాష్ట్రంలో కానీ ప్రాంతంలో కానీ హిందువులు మైనారిటీ లేరనుకోండి, ఈ ఆర్టికల్ మళ్ళీ వర్తింపజేయరు. ఇది దీనివల్ల ఏంటి, ఇప్పుడు ప్రభుత్వానికి మతమే లేనప్పుడు ఒక దంపతులకి పిల్లలు లేరు, కానీ వీడు నా పెద్దవాడు, వీడు నా చిన్నవాడు ఎలా చెప్తారు? పిల్లలు ఉంటేనే కదా అని పెద్దవాడు చిన్నవాడు అనేది. అసలు ప్రభుత్వానికి మతమే లేనప్పుడు ఇది అధిక సంఖ్యాక మతం, ఇది అల్పసంఖ్యాక మతం అనేది ఇది చాలా విచిత్రం. ప్రపంచ రాజ్యాంగాలలో ఎక్కడా కూడా ఇది లేదు. మీరు అమెరికా పోండి, యూకే పోండి, ఫ్రాన్స్ పోండి, ఏ డెమోక్రసీలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా మీరు మైనారిటీ మెజారిటీ అనే సిస్టమే ఉండదు. ఇట్స్ ఎ పెక్యులియర్ ఆఫ్ ఇండియా. అది ఎక్కడ ఉంటుందంటే, ఒకవేళ ఒక దేశంలో అధికారిక మతం ఒకటి ఉందనుకోండి, మిగిలినవి మైనారిటీ అని వాళ్ళు వర్గీకరిస్తారు. ఇప్పుడు శ్రీలంకలో బుద్ధిజం ఈజ్ ద మెజారిటీ, మిగిలిన రిలీజియన్స్ మైనారిటీ. కానీ ఇండియాలో అసలు అధికారికంగా అఫీషియల్ రిలీజియన్ లేనప్పుడు హౌ కెన్ యూ సే దట్ నో దేర్ ఆర్ దిస్ ఈజ్ మెజారిటీ అండ్ దట్ ఇస్ మైనారిటీ? ఆ తర్వాత ఈ సెక్యులరిజాన్ని మనకు ప్రస్తుతం కనిపించేదంటే ఆ గ్రాఫిక్లో సెక్యులరిజం అనేది ఒకవైపు ప్రభుత్వం, ఇంకోవైపు మైనారిటీలు కలిపి అది హిందువుల మీద రుద్ది ఆ భారాన్ని అంతా హిందువులే మోయాల్సి వస్తుంది. అది దాని సారాంశం. తర్వాత ఆర్టికల్ 28, ఇది విద్యా సంస్థల్లో మతబోధ చేయరాదు అని చెప్తుంది. అంటే దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ రైట్. నెగిటివ్ రైట్ అంటే ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడినప్పుడు పాజిటివ్ రైట్ అంటే అది నాకు హక్కు ఉంది, నెగిటివ్ రైట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వం ఇది చేయరాదు అని. అయితే ఇది బాగానే ఉంది, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వం నుంచి ఏదన్నా
ఇది గ్రాంట్స్ అది పొందిన విద్యా సంస్థల్లో ఇది చేయరాదని ఉంది. అంటే ఏంటి, మత బోధ విద్యా వ్యవస్థలో ఉండకూడదు అని, ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో. కానీ జరిగేదేంటి, ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళండి, యూకే వెళ్ళండి, ఫ్రాన్స్ వెళ్ళండి, ఇటలీ వెళ్ళండి, వాటికంటే పెద్ద డెమోక్రసీ మనం కాదు కదా. అక్కడ ఆయా దేశాల ప్రాచీన గ్రంథాలని పాఠ్యాంశాలలో చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు గ్రీక్ క్లాసిక్స్ ఉన్నాయి, ఇలియడ్, ఒడిస్సీ ఇలాంటివి. వాటిని మీరు ప్రతి విద్యార్థి వాటి గురించి తెలుసు, ఎందుకంటే అవి పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా ఉంటాయి. కానీ మన దేశంలో ఆ ఆర్టికల్ 28ని వాడుకొని ఎలాంటి మన ప్రాచీన సాహిత్యాన్ని ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే ప్రపంచంలోనే అన్నిటికంటే పురాతనమైన గ్రంథం ఋగ్వేదం. అంతకుముందు ఉండొచ్చేమో, కానీ మనకి ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నది ఋగ్వేదం. ది లాంగెస్ట్ పోయం, అన్నిటికంటే పెద్ద కావ్యం మహాభారతం. ఆ తర్వాత మన హైందవ నాగరికతలో ఎంతో వాంగ్మయం ఉంది, ప్రతి సబ్జెక్ట్ మీద ఉంది, పాలిటిక్స్ మీద ఉంది, ఆర్ట్స్, కల్చర్, లిటరేచర్, లింగ్విస్టిక్స్. మీరు పాణిని అష్టాధ్యాయి, ఈనాడు పాణిని ఇంతవరకు కూడా పాణిని అష్టాధ్యాయి, ది కరెంట్ లింగ్విస్టిక్స్ హ్యాస్ నాట్ సర్పాస్డ్ పాణినిస్ అష్టాధ్యాయి. దట్ వాజ్ ద హైయెస్ట్ డెవలప్మెంట్ వీ హ్యావ్. కానీ వీటన్నిటినీ మత గ్రంథాలు అని చిత్రీకరించి మన ప్రజా విద్యా వ్యవస్థ నుంచి దూరం చేసి అది హిందువులకి కానీ అది దూరం చేసేది. తద్వారా ఏమవుతుంది, మీరు అక్కడ పక్కన బొమ్మను చూడండి, అది తిరువళ్ళవారు. తిరువళ్ళవారు అంటే తిరు అంటే శ్రీ, వల్లు అంటే ఆయన పేరు, వారు అంటే మనం గారు అని, తిరువళ్ళవారు. ఒకప్పుడు తిరువళ్ళవారు బొమ్మ తమిళనాడులో ఇటువైపు చూసారా, నామాలు, బొట్టు, జంధ్యం, కాషాయ వస్త్రాలు ఉండేది. మీరు ఈరోజు తమిళనాడు వెళ్ళి చూస్తే అదొక క్రిస్టియన్ సెయింట్ లాగా ఉంటుంది పక్కన. అంటే దిస్ ఈజ్ కాల్డ్ అహిందూకరణం, డీహిందూయిజేషన్ ఆఫ్ సొసైటీ. మన ఇంత విజ్ఞాన సంపద, వాంగ్మయం, మన నాలెడ్జ్ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బ్యానిష్డ్ బై ఆర్టికల్ 28 ఫ్రమ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. అందుకోసమే మనము ఒక హిందూ పిల్లవాడిని మనం ప్రభుత్వ బడికి పంపిస్తే 18వ సంవత్సరం నిండే వరకు ఒక అహిందూ అయిపోయి బయటకు వస్తున్నాడు. అంటే హిందూ కానివాడిలాగా బయటకు వస్తున్నాడు, ఆ నామమాత్రం హిందువుగా బయటకు వస్తున్నాడు. ఇది ఎక్కడ ఏ చరిత్రలో, ఏ దేశంలో, ఏ నాగరికతలో కూడా జరగని హాని మనకు జరుగుతుంది. తర్వాత ఆర్టికల్ 30, ఇది లాస్ట్. విద్యా సంస్థలని స్థాపించడానికి ఇది కేవలం మైనారిటీలకు మాత్రమే ఇది అధికారాలు, ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. చూడండి అక్కడ రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో మీరు ఈ ఆర్టికల్ 28, 29, 30 చూస్తే హిందువులకు ప్రాథమిక విద్య గురించిన ప్రాథమిక హక్కు లేదు. విచిత్రం ఇది, మనకి హక్కు లేదు, మనకు ప్రాథమిక హక్కు లేదు. కానీ మీరు అనొచ్చు, మరి ఇన్ని విద్యా సంస్థలు ఏ విధంగా నడుపుతున్నాయండి? మనం నడుపుతున్నాం కదా. హక్కులు 2 రకాలు, ఒకటి ప్రాథమిక హక్కులు, రెండోది పౌర హక్కులు. దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్, అదర్ ఈజ్ సివిల్ రైట్స్. ఇప్పుడు ప్రాపర్టీ మీరు చూడండి, మన రాజ్యాంగం వచ్చినప్పుడు ప్రాపర్టీ వాజ్ ఎ ఫండమెంటల్ రైట్, కానీ ఆ తర్వాత దాన్ని సవరించి దాన్ని సివిల్ రైట్ చేశారు. సో ఈరోజు నాకు నా ఇల్లు ఉందనుకోండి, ప్రజా అవసరాల కోసం నా భూమిని, నా ఇల్లుని తీసుకోవచ్చు. కానీ ప్రాథమిక హక్కులు ఏది ఉన్నాయో ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు. సో అయితే హిందువులకి ఉన్నది కేవలం పౌర హక్కు మాత్రమే. నేను అందుకని చెప్పాను, హిందువులు రాజ్యాంగాన్ని గురించి అవగాహన చేసుకోవాలి అని, చదవాలి అని. హిందువులకి విద్యా విషయంలో ప్రాథమిక హక్కు లేదు, అది కేవలం మైనారిటీలు అంటే క్రైస్తవులు, ముస్లింలకు మాత్రమే ఉంది. ఆర్టికల్ 30
Article 29, negative right. Article 30 is positive right for minorities. There is no mention of Hindus anywhere. So, తద్వారా ఏమవుతుందంటే ఆర్టికల్ 28 ఏం చెప్తుంది, మీరు మతపరమైన విద్య బోధన చేయకూడదని. మతం అంటే ఏంటి? మీ పుస్తకాలన్నీ మతమే. ఋగ్వేదం నుంచి మొదలు పెడితే నీతి శాస్త్రం వరకు మొత్తం మతమే. సో కాబట్టి మీరు అవి చెప్పడానికి వీల్లేదు. కానీ మైనారిటీలు, క్రైస్తవులు, ముస్లింలు, వాళ్ళకి ఆర్టికల్ 30లో ప్రత్యేకమైన హక్కు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళ విద్యా సంస్థల్లో చెప్పుకోవచ్చు. మరి హిందువులు కూడా ఈ విద్యా సంస్థలు పెడుతున్నాయి కదా, చెప్పుకోవచ్చు అంటే నో. ఎందుకంటే హిందువులకి ప్రాథమిక హక్కు లేదు కాబట్టి, కేవలం పౌర హక్కు మాత్రమే ఉంది కాబట్టి మీరు ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలి. ఒకవేళ మీరు అలా బోధించరంటే మీకున్న గుర్తింపు అంటే రికగ్నిషన్ ఉండదు. అంటే ఆ బోర్డు సర్టిఫికెట్లు ఉండవు. ఇది బోర్డ్ ఆఫ్ సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ కానీ, లేకపోతే స్టేట్ బోర్డు కానీ ఈ మీరు సర్టిఫికేట్ ఇవ్వడానికి వీల్లేదు. తర్వాత మీకు గ్రాంట్స్ ఉండవు. ప్రభుత్వం నుంచి ఏదైతే సాయం వస్తుందో అది ఉండదు. తద్వారా ఏమవుతుంది, హిందువులు స్థాపించిన విద్యా సంస్థలు మతరహిత సెక్యులర్ విద్యా సంస్థలు అయిపోతున్నాయి. కానీ క్రైస్తవులు, ముస్లింలు స్థాపించిన విద్యా సంస్థలు మతబోధ చేస్తూ మతపరమైనగా ఉంటూ ప్రభుత్వ గుర్తింపు పొందుతూ ప్రభుత్వ సహాయాన్ని, గ్రాంట్లు కూడా పొందుతున్నాయి. సో ఇదేంటంటే అమ్మ పెట్టదు, అడుగు తినేదు. అంటే నువ్వు చేయవు అంటే ప్రభుత్వం చేయదు, కానీ మేము చేస్తామంటే నువ్వు చేయడానికి వీల్లేదు. సో ఇది. ఇంకొకటి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్టికల్ 30 ఏదైతే ప్రాథమిక విద్యా హక్కును మైనారిటీలకు మాత్రమే ఇచ్చిందో దాన్ని అమలు చేయడానికి కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్టం ప్రకారము నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని దానికి ఒక కమిషన్ కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక మైనారిటీ ముస్లిందో క్రైస్తవులో అది ప్రభుత్వం ఏదన్నా వాళ్ళకి గ్రాంట్ ఇవ్వలేదనుకోండి, ఇమ్మీడియట్గా వీళ్ళకి రాస్తారు. చూడండి, తెలంగాణ ప్రభుత్వం నేను క్రైస్తవుని, నేను అక్కడ బడి పెడదాం అనుకున్నాను, ఈ తెలంగాణ ప్రభుత్వం నాకు భూమి ఇవ్వట్లేదు, లేకపోతే ఇది ఇవ్వట్లేదు. వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటర్ఫేర్ అవుతారు. ఒకవేళ ప్రభుత్వం వెళ్ళలేదనుకోండి, వాళ్ళకి హైకోర్టుకు వెళ్ళి డైరెక్ట్గా ఇతని తరఫున హైకోర్టుకు వెళ్ళే అధికారం కూడా ఉంది. అంటే ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ఇతని గురించి హైకోర్టుకు వెళ్ళి ఈ ప్రభుత్వానికి ఒక తీర్పు ఒక ఆర్డర్ తీసుకురావడానికి కూడా ఈ వ్యవస్థ ఏర్పాటు ఉంది. అంటే మైనారిటీల విద్యా హక్కులని రక్షించడం కోసమని ప్రత్యేక చట్టము, ప్రత్యేక కమిషను, ప్రత్యేక వ్యవస్థ అన్నీ ఉన్నాయి. కానీ హిందువులకు ఏం లేదు. ఎందుకంటే హిందువులకు ప్రాథమిక హక్కే లేదు కదా, విద్యా విషయంలో ప్రాథమిక హక్కే లేదు. కాబట్టి మీకు హక్కు లేనప్పుడు మీకు ఈ చట్టాలు కానీ వీటి అమలు చేయడానికి ప్రశ్నే ఉండదు కదా. ఇది. సో అయితే రాహుల్ ఈశ్వర్ అని ఒక అతను ఉన్నాడు కేరళలో. అతను ఒక స్టడీ చేశాడు ఆల్ ఇండియా మొత్తం. అతను ఏం స్టడీ చేశాడంటే 18వ సంవత్సరం వచ్చే లోపల ఒక క్రైస్తవ లేక ముస్లిం విద్యార్థి 1000 గంటల ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఔపచారిక విద్య ఆ అబ్బాయికి వాళ్ళ మతం గురించి అతనికి అందుతుంది. 1000 గంటలు అంటే 18వ సంవత్సరం లోపు 1000 దాదాపుగా 1000 గంటలు ప్రతి ముస్లిము, ప్రతి క్రైస్తవ విద్యార్థికి. తద్వారా ఏంటి, ప్రతి క్రైస్తవుడికి తన మతం ఏంటో తెలుసు, ప్రతి ముస్లింకి తన మతం ఏంటో తెలుసు. కానీ ఒక హిందూ విద్యార్థికి 1 నిమిషం కూడా మీకు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. ఏదో అమ్మా నాన్నోళ్ళు, బంధువులు, వాళ్ళిళ్ళు, చుట్టాలు, అయ్యవారు, పూజారు, లేకపోతే ఏదైనా పీఠాధీశుడు అప్పుడప్పుడు ప్రవచనాలు ఇచ్చి అవి వినడం తప్పిస్తే అసలు మన మతం అంటే ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దాని మూల సిద్ధాంతాలు ఏంటి, అసలు అది ఎక్కడికి మనం తీసుకెళ్తుంది ఏంటి అనేది ఏ హిందువు కూడా అవగాహన లేదు. కారణం మన విద్యా వ్యవస్థ వల్లనే. దానివల్ల ఏమవుతుందంటే హిందువులు ఇల్లిటరేట్స్ అంటే మతం గురించిన నిరక్షరాస్యులు. ఒక నిరక్షరాస్యుడికి 10 పుస్తకాలు పెట్టానుకోండి, వాడు ఏమంటాడు, అన్ని పుస్తకాలు ఒకటే కదా అంటాడు. ఎందుకంటే అందులో అది కెమిస్ట్రీయా, ఫిజిక్సా, లేకపోతే తెలుగా, లేకపోతే లిటరేచరా, ఇంకోటి ఏం తెలీదు, అన్ని పుస్తకాలే కదండి అంటాడు. అట్లాగే ప్రతి హిందువు
అన్ని మతాలు సమానమే అని చెప్పేస్తాడు. ఎందుకంటే వాడికి ఏ మతం గురించి తెలీదు, ఏ మతం గురించి తెలియని నిరక్షరాస్యుడు. హిందూ మతం అంటే తన మతం గురించి తెలీదు, పరమతం గురించి ఏదో కొద్దిగా గొప్ప తెలిస్తే ఆ కాన్వెంట్ స్కూల్లో తెలిసి ఉండొచ్చు. ఇది కేవలం హిందువులు ఏది మతరాహిత్యం కలిగిన హిందువులు మాట్లాడే మాటనే. అన్ని మతాలు సమానం ఎలా అవుతాయండి? 5,000 సమానం కానప్పుడు, ఇద్దరు అన్నదమ్ములు సమానం కానప్పుడు అన్ని మతాలు సమానం ఎలా అవుతాయి? సింపుల్ క్వశ్చన్. కానీ నిరక్షరాస్యులైన హిందువులు వాళ్ళు, నేను ఏంటంటే హీనోస్ అంటాను, హిందూ ఇన్ నేమ్ ఓన్లీ, అంటే నామమాత్రపు హిందువులే వీళ్ళే అంటారు. మీరు ఏ క్రైస్తవుడు ఏ ముస్లిం కూడా ఎప్పుడూ అన్ని మతాలు సమానం అని అనడు. ఎందుకంటే తనకి తన మతం గురించి తెలుసు. తన మతం గురించి తెలిసినప్పుడు వేరే మతం గురించి దాంట్లో ఉన్న తేడాలు కూడా తెలుస్తాయి. మనకేది తెలియనప్పుడు అన్నీ సమానమే అని అనుకుంటాం. ఇది ఈ మన విద్యా హక్కులు హరించడం వల్ల, రాజ్యాంగము హిందువుల విద్యా హక్కులు హరించడం వల్ల వచ్చిన దుష్పరిణామం. ఇంకో దుష్పరిణామం ఏంటంటే ఆర్టికల్ 25లో, అది ఇంగ్లీష్లో ఉంచుకోండి, 25 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వివరణ ఉంటుంది హిందూ అంటే ఏంటి అని. అందులో ఏం చెప్తామంటే దట్స్ అన్ ఇంక్లూజివ్ డెఫినేషన్. అంటే హిందూ అనగా బౌద్ధులు, సిక్కులు, జైనులు కూడా అని దాని అర్థం అన్నట్టు. అంటే బౌద్ధులు, సిక్కులు, జైనులు వీళ్ళు హిందూ దాని కిందే వస్తారు. కానీ ఈ ప్రభుత్వాల నిరంకుశత్వం వల్ల, విద్యా సంస్థల పైన ఉన్న నిరంకుశత్వం వల్ల ఈ సిక్కులు, జైన్లు, బౌద్ధులు వీళ్ళంతా రాజకీయ ఒత్తిడి తెచ్చి మమ్మల్ని కూడా మైనారిటీగా డిక్లేర్ చేయమని వాళ్ళు చేయించుకున్నారు. తద్వారా ఏంటంటే వాళ్ళ విద్యా సంస్థల నుంచి ప్రభుత్వం కూడా ఏమి అజమాయిషీ చేయడానికి వీల్లేదు. దీని అర్థం అది చూసి మన కర్ణాటకలో లింగాయతులు వాళ్ళు ఏమన్నారు మర్చిపోయాను. వీళ్ళు ఏమన్నారు, ఈ జైన్లు, సిక్కులు, బౌద్ధులు మేము హిందువులం కాదు కాబట్టి మమ్మల్ని మీరు హిందూ దాంట్లో పెట్టకూడదు. కారణం ఏంటి? విద్యా సంస్థల మీద ప్రభుత్వ అజమాయిషీ వల్ల. సో హిందూ సమాజాన్ని విడగొట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది చూసి లింగాయతులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. మేము హిందువులం కాదు, మా బసవ వేరు, మా సంబంధం లేదు, మమ్మల్ని కూడా హిందువులు కాని వారిగా అల్పసంఖ్యాకులుగా డిక్లేర్ చేస్తే మా విద్యా సంస్థలు కూడా మేము నడుపుకుంటామని. అట్లాగే బెంగాల్లో రామకృష్ణ మఠం స్థాపించింది ఎవరు? వివేకానందులు. వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, మేము హిందువులం కాము, మమ్మల్ని హిందువులు కాదని మీరు డిక్లేర్ చేయండి, ఎందుకంటే మా విద్యాసం నడుపుకోవడానికి. అయితే దురదృష్టంగా చూడండి, బెంగాల్ హైకోర్టు ఇచ్చేసింది ఆర్డర్. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. వాళ్ళు ఇదే అన్నారు, అసలు వివేకానందుడు ఆయన హిందువు కాదంటే ఇంక అంతకంటే హాస్యము అపహాస్యము ఉండదా అని. కారణం ఏంటంటే ఈ ఆర్టికల్ 28, 29, 30 హిందువులకు ప్రాథమిక విద్యా హక్కులని నిరాకరించటం వల్ల వచ్చిన దుష్పరిణామాలు. ఇదేం చేస్తున్నాయి? హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. చివరిగా హిందువులు చాలామంది, నా క్లాస్మేట్ ఒక అతను కాలేజ్ పెట్టాడు, సెయింట్ మేరీ కాలేజ్ అని. అతను హిందూ, అదేంట్రా ఇట్లా పెట్టాడని. ఏంటంటే ఈ అంతా తట్టుకోలేక, ఈ ప్రభుత్వం తట్టుకోలేక, నా ఫ్రెండ్ ఒకడున్నాడు క్రిస్టియను, వాడిని చూపించి ముందుకు పెట్టి ఆడి పేరు మీద నడుపుతున్నామని. కొంతమంది నాకు ఒక్కళ్ళు తెలుసు, అది డైరెక్ట్గా తెలీదు. ఆ విద్యా సంస్థలు ప్రభుత్వం అజమాయిషి నుంచి పోగొట్టుకోవడం ఉద్దేశంలో అతను క్రైస్తవుడిగా మారిపోయాడు. సో దట్ మైనారిటీ బెనిఫిట్స్ వస్తాయి. సో ఇది మన దుస్థితి. ఆ పక్కన గ్రాఫిక్ చూడండి, హిందూస్ ఆల్సో నీడ్ హ్యూమన్ రైట్స్. అంటే హిందువులకు కూడా మానవ హక్కులు అవసరం ఉంది, ఎందుకంటే హిందువులు కూడా మానవులే. సో రాజ్యాంగపరమైన ఇంతటి విధ్వంసకర వివక్షను హిందూ నాగరికత తట్టుకోగలదా? తట్టుకొని ఎన్నాళ్ళు బ్రతకగలదు? మనం ఏమి తింటాం? మనం చికెన్ తింటే చికెన్ కాము, పప్పు తింటే పప్పు కాము, లేకపోతే ఇంకోటి అన్నం తింటే అన్నం కాము. కానీ మనం ఏం చదువుతాం అది అవుతాం. కమ్యూనిస్ట్ బాగా చదివితే కమ్యూనిజం అవుతాము, లేకపోతే హిందూ అయితే హిందూ అవుతాము, క్రైస్తవం అయితే క్రైస్తవం అవుతాము,
లేకపోతే మీరు కెమిస్ట్రీ అయితే కెమిస్ట్ అవుతారు, ఫిజిక్స్ అయితే ఫిజిసిస్ట్ అవుతారు. కానీ మనము మన పిల్లల నోట్లోకి ఏం పోతుందో మనం చూస్తున్నాం, కానీ మన మెదడులోకి ఏం పోతుందో అని తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. సో ఇంతటి తర్వాత అయితే ఒక ప్రశ్న చాలామంది వేశారు, దాని గురించి నేను రీసెర్చ్ చేసి ఇది పెట్టాను అన్నట్టు. ముఖ్యంగా కలకత్తాలో ఈ వేసిన ప్రశ్న, కలకత్తాలో పెట్టిన అయ్యా మీరు ఇలా అంటారు, మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభలు అందరూ హిందువులే కదా, ఏదో కొంతమంది ఒక 20-30 మంది 299లో ఓ 30-40 మంది క్రైస్తవులు ముస్లింలు ఉన్నారు, మరి ఇంతమంది ఇది ఉన్నప్పుడు మీరు అలా ఎలా జరుగుతుందంటే మీరేంటి అంత విచిత్రంగా చెప్తారండి. కానీ మీరు అది గమనిస్తే వాళ్ళు కూడా నామమాత్రం హిందువులే, ముఖ్యంగా రాజకీయ హిందువులు. వాళ్ళ దృష్టి అంతా కేవలం రాజకీయం, అసలు వాళ్ళు చేసే చట్టం వలన పరిణామాలు ఏంటి అనే విజన్ వాళ్ళకి లేదు. ఏదో చేశారు, ఎవరో రాసిచ్చారు, ఎవరో చేశారు. అది రెండోది, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన చాలా గొప్ప నాయకుడు, కానీ గొప్పవాళ్ళు చేసిన తప్పు ఒక చిన్నవాడు చేస్తే తనకో తన కుటుంబానికి అవుతుంది, కానీ గొప్పవాళ్ళు తప్పు చేస్తే పూర్తి సమాజానికి బాగా నష్టం జరుగుతుంది. సర్దార్ పటేల్ ఆనాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కమిటీస్ ఏర్పాటు చేశారు. ఒక కమిటీ ఏంటంటే కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఆన్ ట్రైబల్స్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అని, ఆయనకి చైర్మన్. దానికి ఫండమెంటల్ రైట్స్లో ఆయన ఇచ్చిన ఏదైతే ఉందో వాటినే ఇప్పుడు మనం చర్చించాం కదా, ఆర్టికల్ 25 to 30 అవన్నీ ఆయన ఇచ్చినవే. మరి ఏం చెప్తామో, ఎవరు చెప్పుకుంటాం చెప్పండి. రాముల వారి దగ్గర పోయి ఎవరు అడిగారట, రాముల వారికి ఏదో అన్యాయం జరిగితే అన్యాయం చేశాడట అతను, చేస్తే అతను ఏమో చెప్పకుండా, మరి పూర్తిగా కథ తెలియదు సార్ చెప్పవచ్చు ఆ విషయము. అయితే కొన్నాళ్ళ తర్వాత రాముల వారు తెలిసింది అతనికి అన్యాయం జరిగిందని, అడిగాడు అన్నట్టు. అదేం నువ్వు అన్యాయం జరిగితే చెప్పలేదంటే అని చెప్పాడట. ప్రపంచంలో ఎవడు అన్యాయం చేసినా కానీ రాముల వారి దగ్గరికి వెళ్తాము, రాముడే అన్యాయం చేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా అని. అది అలా ఉంటుంది. అయితే ఇది యాంటీ క్లైమాక్స్ అంటారు. యాంటీ క్లైమాక్స్ ఏంటంటే హిందువుల దుస్థితి చూసి ఒక ముస్లిం పార్లమెంట్ సభ్యుడు చలించిపోయాడు, ఏంటి ఇంత దరిద్రమా హిందూ సమాజం అని. 1995లో ఆయన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ఇంట్రడ్యూస్ చేశాడు, హిందువులకు కూడా సమాన ప్రాథమిక హక్కులు ఇవ్వండి అని. ఆ బిల్లు ఆ పక్కన పెట్టింది ఓ ముస్లిం పెట్టిందండి. ఇది సయ్యద్ షహాబుద్దీన్, లేట్ సయ్యద్ షహాబుద్దీన్, he introduced a private member bill number 36 of 1995 in Lok Sabha. దురదృష్టవశాత్తు ఆనాడు బీజేపీ కనుక దానికి మద్దతు ఇస్తే అది చట్టం అయ్యేది, కానీ వాళ్ళు మద్దతు ఇవ్వలేదు. ఇది కూడా మీకు పార్లమెంటు ప్రొసీడింగ్స్లో కనిపిస్తాయి. ఇది 2007లో యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇండిజినియస్ పీపుల్ అని, అంటే ఇక్కడున్న స్వదేశీ వాళ్ళ రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేయాలని. మీరు దాని ప్రకారం చూసినాక దాన్ని మన భారతదేశం దానికి సంతకం పెట్టింది, ఒప్పుకుంది. అయితే ఏదైనా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కనుక భారతదేశం సంతకం పెడితే దాన్ని చట్టం చేయాలి ఇమీడియట్గా. అది అధికరణం 253 కాన్స్టిట్యూషన్లో చెప్తారు, రాజ్యాంగం ఆర్టికల్ 253. కానీ ఇంతవరకు చట్టం చేయలేదండి. మీరు దాన్ని కానీ చట్టం చేస్తే మనకు సమాన హక్కులన్నీ వచ్చేస్తాయి. అంటే ఒకవైపు ఏమో మనం అంతర్జాతీయ ఒప్పందాలను అన్నిటి మీద సంతకం పెడతాము, వాటిని మాత్రం అది కనుక హిందువులకు కనుక ఉపయోగపడితే వాటిని మాత్రం మనం అమలు చేయము. సో అందువలన మనకు కావాల్సింది ఏంటంటే సమాన హక్కులు మాత్రమే. మనం ప్రస్తుతం మెజారిటీలు ఉన్నా కానీ మనకు ప్రత్యేక హక్కులు అవసరం లేదు. ఎందుకంటే హిందువులు బై నేచర్ లౌకికవాదులు, అందరినీ సమానంగా చూస్తారు. ముస్లింలు క్రైస్తవులకి కుర్చీ వేసి కూర్చోబెట్టారు, హిందువులని నేల మీద కూర్చోబెట్టారు. మనం అడుగుతుంది ఏంటంటే కేవలం అయ్యా మాకు కూడా ఒక కుర్చీ వేయండి, మేము కూడా కుర్చీలో కూర్చుంటాము, అంతేగాని ముస్లింలు క్రైస్తవుల్ని కిందికి దించండి అని మేము అడగట్లేదు. దానికి కావాల్సింది ఏంటి, కేంద్ర ప్రభుత్వము
రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25 నుంచి 30కి వాటిని సవరించాలి. ఆ తర్వాత ఒక సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ లాగా టెంపుల్ యాక్ట్ లాంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఈ దేవాదాయ ఎండోమెంట్ చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ ఆ టెంపుల్ యాక్ట్ తీసుకొచ్చి దేవాలయాల్ని ప్రభుత్వ అధీనం నుంచి విడిపించాలి. ఇంతే మనం అడిగేది, పూర్తిగా సెక్యులర్. చివరిగా మతం వేరు, రాజకీయం వేరు, అది నేను పూర్తిగా నమ్ముతాను. మనము ఆ కుర్చీలో ఉన్నప్పుడు మనకు అందరూ సమానమే ప్రజలు. అది ఏ పోస్ట్ అయినా కానీ, ముఖ్యమంత్రి కావచ్చు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, డీజీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు. ఎవరికి అన్యాయం జరిగిందో వాడికి న్యాయం చేయాలి, ఎవరికి అవసరం ఉందో వాడి అవసరాన్ని తీర్చాలి. వాడి మతంతో, వాడి కులంతో, వాడి ప్రాంతంతో, వాడి భాషతో మనకు సంబంధం లేదు. అదే రాజధర్మం, అదే ఇది చెప్తుంది. మతం వేరు, రాజకీయం వేరు. కానీ మనకి ఏదైతే మూల చట్టం అనేది ఉందో రాజ్యాంగం, ఆ మూల చట్టమే మనకు అన్యాయం చేస్తున్నప్పుడు మరి మనము దానికి ఆ అన్యాయాన్ని ప్రజలకు చెప్పి, పాలకులకు చెప్పి ఆ అన్యాయాన్ని తొలగించమని మనం అడగాల్సిందే. ఇది మతం వేరు, రాజకీయం వేరు అనేది. సో అది చేయనప్పుడైతే మనం లౌకికవాదం అనేది ఆ ముసుగులో మనము ఆడుతున్న కుహనా లౌకికవాద నాటకం. అది హిందూ వ్యతిరేక కుహనా లౌకికవాద నాటకం. మన రాజ్యాంగం నిజంగా సెక్యులర్ అయితే హిందువులకు నిరాకరించిన హక్కులన్నిటినీ ఇవ్వాలి. మైనారిటీలతో పాటుగా మన దేవాలయాన్ని ప్రభుత్వ అధీనం నుంచి విడిపించాలి. అప్పుడే మనం నిజమైన లౌకికవాద దేశంగా మనం పరిగణించబడతాం. సో ఇది మా సంస్థ, ఇది మేము సంస్థని కాదు, ఇది యాక్చువల్గా ఒక మూమెంట్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ హిందూస్. 2018లో నేను స్టార్ట్ చేశాను. 2018 నుంచి కూడా చేస్తూనే వచ్చాను ప్రజలకు ఇది చేయటం కోసం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ మన వాళ్ళే. ఈ దేశంలో ఉన్న ప్రతివాడు భారతీయుడే, అందరికీ సమాన హక్కులు ఉండాలి. మతాతీతంగా, కులాతీతంగా, ప్రాంతాతీతంగా, భాషాతీతంగా అందరూ సమానులే అని మనకు రాజ్యాంగం చెప్పినప్పుడు, రాజ్యాంగం చేసినప్పుడు నిజమైన లౌకికవాదులం అవుతాం. ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.